సభాధ్యక్షులు నాగేశ్వరరావు గారు, ఈశ్వరయ్య గారు, విల్సన్ గారు, నరసింహారెడ్డి గారు, హర్నాథ్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరికీ, సమావేశంలో ఉన్న పెద్దలకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. విశాలాంధ్ర 74వ వార్షికోత్సవంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు విశాలాంధ్రకి ఒక బాంధవ్యం కూడా ఉంది. మా పెదనాన్నగారు పట్టాభిరామారావు గారు చాలా కాలం విశాలాంధ్రలో పనిచేశారు. పట్టాభిరామారావు గారు మా నాన్నగారికి అన్నగారే కాదు, రాజకీయ గురువు కూడా. వారిద్దరూ కలిసి ప్రయాణం చేశారు రాజకీయంగా. స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు. తర్వాత రాజకీయంగా దారులు వేరైనా పట్టాభిరామారావు గారు, నాన్నగారు చాలా దగ్గరగా ఉండేవారు. పట్టాభిరామారావు గారు మా ఇంటికి వచ్చిన, మా నాన్నగారు బెజవాడ వచ్చిన, ఒకే గదిలో పడుకునేవారు. రాత్రి నిద్రపోయేవారు కాదు. తెల్లవార్లు చర్చలే. ఏం మాట్లాడుకుంటారా బాబు అని మా పెద్దమ్మ, మా అమ్మ అనుకునేవారు. వీళ్ళు బయట పడుకునేవారు. అంత సన్నిహితులు ఇద్దరు. అంచేత విశాలాంధ్ర అంటే నాకు ఒక బంధుత్వం కూడా ఉంటుంది నా మనసులో. మరొకటి కూడా ఉంది. మా నాన్నగారు పొద్దున్నే కాఫీ తాగుతూ ఒక 7-8 పత్రికలు చదివేవారు. ఆయన చదివేవారు కాదు, పరకాల శేషావతారం గారండి. పరకాల శేషావతారం గారు మా నాన్నగారు. శేషావతారం గారు పొద్దున్నే ఒక 7-8 పత్రికలు చదివేవారు, ఇంగ్లీషు, తెలుగు. అందులో విశాలాంధ్ర ఖచ్చితంగా ఉండేది. అంతేకాదు, నాకు విశాలాంధ్రతోటి బంధుత్వం ఎక్కడ ఏర్పడిందంటే, మా నాన్నగారికి అలవాటు ఎలా ఉండేదంటే, ఆయన పొద్దున్నే కాఫీ తాగుతూ పేపర్ నా చేత పైకి చదివించేవారు. అందులో ఏం రాశాడు చూడు, ఇందులో ఏం రాశాడు చూడు అంటూ చదివించేవారు. ఆ ఐటమ్ చదువు, ఈ సంపాదకి ఏం చదువు, ఈ ఆర్టికల్ చదువు అంటే నేను చదివేవాడిని. ప్రతిరోజు క్రమం తప్పకుండా విశాలాంధ్రలో ఏం రాశాడు, సంపాదకీయంలో ఏం రాశారు, మిగతా పత్రికలు వార్తలు ఎలా రాశారు, విశాలాంధ్రలో ఎలా రాశారు, ఏం రాశారు అనేది నాతో చదివించి వినేవారు. అంచేత అప్పటి నుంచి నాకు విశాలాంధ్రలో తోటి పరిచయం, చాలా దగ్గర పరిచయం. మిత్రులు ప్రజానాట్య మండలి వారు పాటలు పాడారు చాలా చక్కగా. మా నాన్నగారికి ప్రజానాట్య మండలితో కూడా సంబంధం ఉంది. నాన్నగారు ప్రజానాట్య మండలిలో బుర్రకథలు చెప్పారు. శేషావతారం గారు విచిత్ర వేషాలు వేసారండి. మరి విచిత్ర వేషాలు మీకు గుర్తున్నాయో లేదో కానీ విచిత్ర వేషాలు వేసేవారు. గరికపాటి రాజారావు గారితో కలిపి మెడ్రాస్ వెళ్ళి పుట్టిల సినిమాకి పనిచేశారు. ఆ బంధుత్వాన్ని మీతో చెప్పాలని కాస్త సమయం తీసుకున్నాను. మొన్న ఈశ్వరయ్య గారు నన్ను ఒక సమావేశానికి పిలిచారు. ఆ సమావేశానికి వెళ్ళినప్పుడు నేను ఎస్ఐఆర్ మీద మాట్లాడాను. అయితే మాట్లాడే ముందు ఒక విషయం చెప్పాను.
అదేమిటంటే, నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తిరిగి వట్టి చేతులతో వెళ్ళడం అలవాట్లేదు నాకు. ఏదో పుచ్చుకుని వెళ్ళాలి. ఇవాళ ఏం పుచ్చుకెడదాం అనుకున్నానంటే, ఆవేళ కూడా చెప్పాను, ఇవాళ కూడా చెప్తున్నాను. నేను చెప్పింది హరికథలాగో బుర్రకథలాగో వినకుండా విని ఏం చేయాలో దయచేసి ఆలోచించి కార్యాచరణ సిద్ధం అవుతాము, చేస్తాము అనేటువంటి మాట ఇస్తే ఆ మాట తీసుకుని వెళతాను. ఇవాళ కేవలం విషయాన్ని విని బాగానే చెప్పాడని వెళ్ళం కాదు. అన్ని ద్వారాలు, అన్ని సంస్థలు మూసుకుపోయినటువంటి పరిస్థితుల్లో మనం మాట్లాడుకుంటున్నాం. కోర్టులు లేవు, లోక్సభ లేదు, రాజ్యసభ లేదు, అసెంబ్లీలు లేవు, కౌన్సిళ్ళు లేవు, పత్రికలు లేవు. ప్రజలు మాట్లాడుకునేడానికి, తమ ఆలోచనలని ప్రకటించుకోవడానికి కూడా ఎక్కడ దారులు లేవు. ఒకే ఒక దారి మిగిలింది. ఏంటంటే వీధి. రోడ్, స్ట్రీట్. మనం వీధిలోకి వెళ్ళి మాట్లాడడం, కార్యాచరణ చేయకపోతే భారతదేశాన్ని ఒక లౌకిక రాజ్యంగా, అందరినీ సమానంగా చూసేటటువంటి ఒక రాజ్యంగా, ఒక దేశంగా మనం కాపాడుకోలేము. ఈ మాట మీరు నాకు ఇవ్వాలి. ఆ మాట తీసుకుని వెళ్తాను నేను. ఇస్తారా? థ్యాంక్ యూ. ముందే పుచ్చేస్తున్నాను దక్షిణ. ఎస్ఐఆర్ గురించి మాట్లాడుకునే ముందు కొన్ని అంశాలు ముందు ప్రస్తావించాలి. ఒకటి, మనం ఇలాంటి సభలు ఇలాగే పెట్టుకుంటూ వెళతాము, చాలా నుంచి పెట్టుకుంటున్నాము, ఇలాగే పెట్టుకుంటూ వెళుతూ ఉంటాము, మాట్లాడుకుంటూ ఉంటాము, విమర్శించుకుంటూ ఉంటాము అనుకునేటైతే గనక దయచేసి ఆ భ్రమలో నుంచి బయటపడండి. ఇలాంటి సమావేశాలు పెట్టుకోవడం చాలా చాలా కష్టమైపోతుంది. రానున్న రోజుల్లో కొన్నాళ్ళకి అసంభవం అయిపోతుంది. దయచేసి ఈ విషయాన్ని మీరు పూర్తిగా ఆకలింపు చేసుకోండి. బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. వీఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ సచ్ మీటింగ్స్ ఎనీ మోర్. ఇట్ ఈస్ నాట్ ఈజీ, ఇట్ విల్ బి డిఫికల్ట్ అండ్ ఇట్ విల్ బికమ్ ఇంపాసిబుల్. ఈ సంవత్సరం విల్సన్ గారు, ఈ సంవత్సరం ఎర్రకోట మీద త్రివర్ణ పతాకం ఆగస్టు 15వ తారీఖున 99.9% ఎగరచ్చు. వచ్చే సంవత్సరం ఎగురుతుంది అనేటువంటి గ్యారంటీ ఎవడో ఇవ్వలేరు. ఏదో మామూలుగా ట్రైకలర్ ఎగిరిపోతుందేమో అనుకుంటున్నారేమో. నో, ఈవెన్ దట్ ఈజ్ ఇన్ డేంజర్. ఆ మధ్య కేంద్ర ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది. ప్రతి కేంద్ర ప్రభుత్వ అధికారిక సమావేశంలోనూ కూడా వందే మాత్రం అన్ని చరణాలు తప్పకుండా పాడి తీరాల్సిందే అన్నారు. అది జనగణమనకు ముందు పాడాలన్నారు. పాడుతున్నారు కూడా. కొన్నాళ్ళకి నెమ్మదిగా మనం అనుకున్న సమయానికి ప్రారంభించుకోలేకపోయాం. సమావేశం కొంచెం ఆలస్యమైంది, టైం అయిపోతుంది. కాబట్టి ఎలాగా వందే మాత్రం పాడుకున్నాం కాబట్టి జనగణమన ఈసారికి ఎత్తేద్దాం అంటారు. నెమ్మదిగా జనగణమన అదృశ్యం అయిపోతుంది. ఇంకొక గెజెట్ పబ్లికేషన్ తీసుకొచ్చారు. మరి ఎంతమంది చర్చించారో లేదో నాకు దాని గురించి తెలియదు, కానీ హై లెవెల్ కమిటీ ఆన్ డెమోగ్రాఫిక్ చేంజ్, విన్నారా? హై లెవెల్ కమిటీ ఆన్ డెమోగ్రాఫిక్ చేంజ్ తీసుకొచ్చారండి. అందులో ఒకసారి ఆ గెజెట్ పబ్లికేషన్ దయచేసి చదవండి, చదవకపోతే.
చదివిన వాళ్ళు కూడా మరి ఒకసారి చదవండి. ఏంటంటే ఎన్నిసార్లు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అన్నారంటే ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. వాళ్ళందరినీ ఏరి పారేయడానికి, మన జనాభాలో వస్తున్నటువంటి మార్పుల్ని అధ్యయనం చేయడానికి ఒక హై లెవెల్ కమిటీని వేశారండి. ఏమిటి దీని ఉద్దేశం? ఇది ఎస్ఐఆర్, డీలిమిటేషను ఇవన్నీ కలిపి మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. నేరుగా ఇప్పుడు ఎస్ఐఆర్ గురించి మాట్లాడుకుందాం కాసేపు. దీన్ని మాట్లాడుకున్న తర్వాత ఎస్ఐఆర్ డీలిమిటేషన్ అండ్ హై లెవెల్ కమిటీ ఆన్ డెమోగ్రఫిక్ చేంజ్, ఈ మూడు కలిపి కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అసలు ఎస్ఐఆర్ అంటే ఏమిటి? ఎస్ఐఆర్లో ఏం జరుగుతోంది? ఎస్ఐఆర్లో ఓట్లు తీస్తున్నారు, ఎవరు తీస్తున్నారు, ఎందుకు తీస్తున్నారు? ఎస్ఐఆర్ ఎంత బాగా మార్కెట్ చేశారు? ఎస్ఐఆర్ ఏమని మార్కెట్ చేశారంటే దిస్ ఈజ్ ఓన్లీ టు క్లీనప్ ది ఓటర్స్ లిస్ట్. ఎంత బలంగా మార్కెట్ చేశారంటే ఎస్ఐఆర్ని, ఎంత మన గంటల కొద్దీ ఎస్ఐఆర్ గురించి మాట్లాడుకున్నా కూడా ఆ తర్వాత అంతసేపు విన్న తర్వాత కూడా చాలామంది రామారావు గారు నన్ను ఏమడుగుతారంటే, అవునయ్యా పరకాల ప్రభాకర్, ఏమిటి ఎస్ఐఆర్లో చనిపోయిన వాళ్ళు తీస్తున్నారు, ఇక్కడి నుంచి బదిలీ అయిపోయినటువంటి వాళ్ళని తీస్తున్నారు, ఇక్కడ లేనటువంటి వాళ్ళు తీస్తున్నారు, ఫారినర్లు తీస్తున్నారు, నీకు ఏమిటి అభ్యంతరం, డూప్లికేట్లు తీస్తున్నారు, ఏమిటి అభ్యంతరం అడుగుతున్నారండి. అంటే మన మధ్యతరగతిలో ఎస్ఐఆర్ మీద ఎంత బలమైనటువంటి ఒక అభిప్రాయాన్ని వాళ్ళు ఏర్పరచగలిగారంటే ఎస్ఐఆర్ ఈజ్ ఓన్లీ టు క్లీనప్ ది ఓటర్స్ లిస్ట్, నథింగ్ ఎల్స్ అని. ఎస్ఐఆర్ ఓటర్స్ లిస్ట్ని క్లీనప్ చేయడానికా? అది కూడా ఆలోచించుకోవాలి మనం. ఒకవేళ ఎస్ఐఆర్ కనుక కేవలం చనిపోయిన వాళ్ళని, డూప్లికేట్ ఓటర్లని, ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని, ఫారినర్ని తీయడానికి గనక ఉద్దేశించి అలాగే జరుగుతూ ఉంటే పరకాల ప్రభాకర్కి కానీ, విల్సన్ గారికి కానీ, లేకపోతే మా ఈశ్వరయ్యకి కానీ ఎవ్వరికీ ఇబ్బంది లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎవ్వరికీ ఇబ్బంది లేదు, మనకి ఏవి అభ్యంతరం లేదు. ఉందా అండి? లేదు కదా. వీ ఆల్సో వాంట్ ఎ క్లీన్ ఓటర్స్ లిస్ట్, ఆఫ్ కోర్స్ వీ వాంట్ ఇట్, బట్ ఈజ్ దట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఆ విషయంలోకి వెళ్ళే ముందు అసలు ఎస్ఐఆర్ ఏమిటి? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టరల్ రూల్స్. ఎస్ఐఆర్ ఇదేం కొత్త కాదు, ఇదివరకు కూడా చేసామని ఎన్నికల కమిషన్ పదే పదే చెప్పింది. చాలామంది ఇదివరకు కూడా చేశారు కదా, 2002లో చేశారు కదా అంటున్నారు. అయ్యా ఈశ్వరయ్య గారు, నేను 2002లో ఓటర్నేనండి. ఇక్కడ చాలామంది 2002లో ఓటర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదండి. 2002లో కానీ, 2003లో కానీ, 2004లో కానీ మనలో ఆవేళ ఓటర్లుగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, నేను ఈ దస్తావేజులు, ఈ డాక్యుమెంట్లు తీసుకుని ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నేను ఈ దేశంలో ఓటు వేయడానికి అర్హత ఉన్నవాడినే అని ఎవరన్నా నిరూపించుకున్నారా? ఎవరన్నా వెళ్ళారా? ఏమండి, ఎవరైనా వెళ్ళారా? ఈ మాట నేను దేశంలో ఎక్కడికి వెళ్ళి అడుగుతున్నాను. ఎవరైనా వెళ్ళారా? వెళ్ళలేదు, ఎవరు వెళ్ళలేదు. ఇంతవరకు ఒక్కళ్ళు కూడా లేచి నుంచి నేను వెళ్ళానండి, నేను దస్తావేజులు భుజం మీద వేసుకుని బస్తా తీసుకెళ్ళి వెళ్ళానండి అని ఇంతవరకు ఎవరూ చెప్పలేదు. అంటే ఆవేళ జరిగినటువంటి ఎస్ఐఆర్కి ఈవేళ జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్కి ఏ మాత్రం కూడా పోలిక లేదు. ఎస్ఐఆర్ ఎందుకు చేస్తున్నారు? ఎస్ఐఆర్ మామూలుగా ప్రతి సంవత్సరం కూడా ఎస్ఎస్ఆర్ జరుగుతుందండి, స్పెషల్ సమ్మరీ రివిజన్ జరుగుతుంది. స్పెషల్ సమ్మరీ రివిజన్లో ఆ సంవత్సరం అక్టోబర్ నుంచి అక్టోబర్ మొదలై ఆ ఫాలోయింగ్ ఇయర్ జనవరి వరకు, ఫిబ్రవరి వరకు జరుగుతుందండి. మనకు తెలియకుండా జరుగుతుంది, మనకు తెలియాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ ఆఫీసులో వాళ్ళు, కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు, సబ్ కలెక్టర్ ఆఫీసులో ఉన్నటువంటి వాళ్ళు, ఒక టీచర్లు, లేకపోతే అంగన్వాడీ వాళ్ళు, మరొకళ్ళు ఇంటింటికి వచ్చి ఈ ఇంట్లో ఎవరైనా పోయారండి, ఈ ఇంట్లో కొత్తగా 18 ఏళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉన్నారండి, ఇక్కడి నుంచి బదిలీ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారండి అని కనుక్కొని సమ్మరీ రివిజన్ చేస్తారు. మామూలుగా జరుగుతుంది అది. కానీ ఈసారి ఏం చేశారంటే 25లో ఎస్ఎస్ఆర్
సంతృప్తికరంగా జరగలేదు, సరిగా జరగలేదు అని ఒక అధ్యయనంలో తేలింది. అందుచేత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టాము అని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఒక సర్క్యులర్ ఇష్యూ చేశారండి బీహార్ ఎలక్షన్స్కి ముందు. చేసి బీహార్తో మొదలు పెడుతున్నాము ఎస్ఐఆర్ అన్నారండి. ఇప్పుడు ఎస్ఐఆర్ అన్నారు. ఆవేళ 2002లో చేసినటువంటి ప్రక్రియ దాని పేరు స్పెషల్ రివిజన్ ఆఫ్ ఎన్ ఇంటెన్సివ్ నేచర్. ఇట్ ఈస్ నాట్ ఎ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. అది లింగ్డో గారు అనుకో జరిగింది. సో ఎస్ఎస్ఆర్ సంతృప్తికరంగా జరగలేదు కాబట్టి ఇప్పుడు ఎస్ఐఆర్ పెట్టాము, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పెట్టాము అని అన్నారు కదా. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పెట్టడానికి కారణం ఎస్ఎస్ఆర్ సరిగ్గా జరగలేదన్నారు కదా, అధ్యయనంలో తేలిందన్నారు కదా. ఆ అధ్యయనం ఏమిటి, ఎవరు చేశారు, ఎవరు కమిషన్ చేశారు, వారు ఇచ్చినటువంటి నివేదిక ఏమిటి, వారు ఇచ్చినటువంటి సిఫార్సులు ఏమిటి అని నాలాంటి వాళ్ళు పని లేని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు అడిగారు. మనకు ఒక ఆర్టీఐ కూడా ఉంది సోమసుందర్ గారు. ఈ ఆర్టీఐలో వేస్తే ఇవాల్టి వరకు నాగేశ్వరరావు గారు ఇవాల్టి వరకు ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి ఇదిగో నివేదిక, వాళ్ళు ఇచ్చినటువంటిది పలానా సంస్థ అధ్యయనం చేశారు, వాళ్ళు ఇచ్చినటువంటి సిఫార్సులు ఇవి, వాళ్ళు ఇచ్చిన నివేదిక ఇది అనేటువంటి మాట ఇంతవరకు లేదని. అంటే నిజానికి ఆ అధ్యయనం జరగలేదు. జరిగితే ఇస్తారు కదండి, ఇవ్వలేదు, జరగలేదు. దాని తర్వాత మరొక ప్రశ్న. ఆ ప్రశ్న ఏమిటంటే ఆర్టీఐలోనే ఎన్నికల సంఘంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయాలి అనేటువంటి నిర్ణయాన్ని ఎవరు తీసుకున్నారు? దానికి ఈసీఐ ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ లిఖితపూర్వకంగా ఇచ్చినట్టు సమాధానం ఏమిటంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయాలి అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఏ అధికారి కూడా నిర్ణయం తీసుకోలేదు అని. మరి ఎవరు తీసుకున్నారు? మరి రామారావు గారు తీసుకున్నారా, లక్ష్మణరావు గారు తీసుకున్నారా, విల్సన్ గారు తీసుకున్నారా, ఈశ్వరయ్య తీసుకున్నారా, నేను తీసుకున్నా, ఎవరు తీసుకున్నారు? అమిత్ షా గారు తీసుకున్నారా? ఐ డోంట్ నో. బట్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ ద డెసిషన్ వాజ్ నాట్ టేకెన్ ఇన్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దెన్ అది అయిపోయిన తర్వాత బీహార్ ఎన్నికలు నిర్వహించారు. బీహార్ ఎన్నికల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తర్వాత 63 లక్షల మంది ఓటర్ జాబితా నుంచి తొలగించారండి. దాని మీద గొడవ జరిగింది. మేము అర్హులుగా అన్నారు చాలామంది. అర్హులు కూడా తీశారు అనేటటువంటి అభ్యంతరాలు వచ్చాయి. అందుచేత అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఆర్టీఐ ఏమని, బీహార్లో ఇంత వివాదం జరిగింది కదా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద, బీహార్లో జరిగినటువంటి రివిజన్ మీద ఎలక్షన్ కమిషన్ కూర్చుని ఒక సమీక్ష చేసుకున్నారా? ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా బాగా జరిగింది, ఎంత బాగా జరగలేదు, ఒకవేళ బాగా జరిగితే ఎలా బాగా జరిగింది, బాగా జరగకపోతే ఎందుకు బాగా జరగలేదు, దీన్ని ఎలా మనం మరింత మెరుగుపరిచి మిగతా రాష్ట్రాల్లో మనం చేస్తున్నాం కదా, మిగతా రాష్ట్రాల్లో విస్తరించే ముందు ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకంగా దీన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలి అనేటటువంటి సమీక్ష ఏమైనా జరిగిందా అనేటువంటి ప్రశ్న ఒకటి వేశారండి ఆర్టీఐలోనే. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దానికి ఒక సమాధానం ఏం చెప్పిందంటే, ఇంతవరకు బీహార్లో జరిగినటువంటి ఎస్ఐఆర్ మీద ఎటువంటి సమీక్ష సమావేశం ఈసీఐలో జరగలేదు అని. సమీక్ష లేదు, నివేదిక లేదు, ఎవరు తీసుకున్నారో చెప్పలేదు, ఎవరో తీసుకోలేదు ఎలక్షన్ కమిషన్లో అని చెప్పారు. ఇది ఏమి ఎస్ఐఆర్? వాట్ ఈస్ దిస్ ఎస్ఐఆర్? ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏమిటి అసలు? ఓకే, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వల్ల ఇవాల్టి వరకు ఇప్పటికి దాదాపుగా 10 రాష్ట్రాల్లోనూ 3 కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ అయిందండి. ఇప్పుడు ఇంకొక 16-17 రాష్ట్రాల్లో మొదలుపెట్టారు, జరుగుతోంది. ఇంతవరకు జరిగినటువంటి ఎస్ఐఆర్ వల్ల 6.5 కోట్ల మందిని ఓటర్ల జాబితాలోంచి తొలగించారండి. ఇది ఇలాగే జరిగితే దేశం మొత్తం మీద ఈ ప్రక్రియ ఈ దశలో పూర్తయ్యే నాటికి 16.5 కోట్ల
ఓటర్ల జాబితాలోంచి తొలగిస్తారండి. తెలంగాణలో ఇప్పటికే మ్యాపింగ్ చేశారు, మీకు వార్త చూసే ఉంటారు మీరు. 88 లక్షల మందిని ఇవాళ నరకడానికి సిద్ధంగా పెట్టుంచారండి. అందులో కొంతమందిని జనరల్గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ముందు 85 లక్షలు 90 లక్షలు అంటారు, ఒక 5 లక్షలు 6 లక్షలు తగ్గింది అనుకుంటాం, మనం కొంచెం సంతోషపడతాం అన్నమాట. ఆ మధ్య నాకు నేను ఈ మాట చెప్తుంటే ఒక ఆయన చెప్పారండి, మీటింగ్ దిబ్బకి ఎందుకు వచ్చిన తర్వాత, నీకు తెలుసో తెలీదు, ఒక నియంత ఉండేవాడు, ఆయన రాజ్యంలో ప్రతి వాళ్ళు కూడా ఒక సైజు తక్కువ బూట్లు కొనుక్కుంటున్నారటండి. ఒక సైజు తక్కువ, 7 అనుకోండి 6 కొనుక్కుంటున్నారు, 8 అనుకోండి 7 కొనుక్కుంటున్నారు, 6 అనుకోండి 5 కొనుక్కుంటున్నారు. అందరూ ఆశ్చర్యపోయారు, ఏమిటి ఎందుకు కొనుక్కుంటారు తక్కువ అని. ఓ సర్వే చేశారు. సర్వే చేస్తే తెలియదు ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారంటే, అడిగారు ఎందుకు కొనుక్కున్నాయి తక్కువ అని. ఏం లేదండి, మా పరిస్థితులు మా జీవితాలు దుర్భరంగా ఉన్నాయి, అంచేత రోజంతా తిరిగి పనిచేసి ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కసారి బూట్లు వెప్పగానే హాయిగా ఉంటుందండి మాకు. ఆ 5-10 నిమిషాలు హాయిగా ఉండడం కోసం మేము ఒక సైజు తక్కువ వేసుకుంటున్నామని అన్నారు. అలాగా ముందు బాగా పెంచుకొని తగ్గించారనుకోండి, మనం హాయిగా ఉందనుకుంటాం, మనం బాగా విజయం సాధించాం అనేటువంటి ఒక చిత్రమైన మానసిక స్థితి మనలో కల్పించడానికి ఈ రకమైన పనులు కూడా చేస్తుంటారు. అది కూడా చేస్తున్నాను అనుకోండి. అది అలా ఉంచితే 6.5 కోట్లు ఇప్పటికి 16.5 కోట్లు ఇది అయిపోయినట్టుకి. కానీ ఇది ఆఖరి ఎస్ఐఆరా? ఇక తర్వాత ఎస్ఐఆర్లు ఉండవా? నా ఉద్దేశంలో ఉంటాయి. వారికి కావాల్సినటువంటి సంఖ్య వచ్చే వరకు ఎస్ఐఆర్లు చేస్తూనే ఉంటారు. ఒకే ఎస్ఐఆర్లో మొత్తం తేల్చారు కథంతా. ఎందుకు తేల్చారంటే, ఇవాళ చాలామంది ఏమనుకుంటారంటే ఇదంతా ముస్లింకి సంబంధించింది, మనది కాదనుకుంటున్నారు. ముస్లింలో కూడా చాలామంది, కొంతమంది ముస్లిం మాది కాదనుకుంటున్నారు. ఓటర్ లిస్టులో మిగిలిన వాళ్ళేమో తీసేసినటువంటి వాళ్ళని వాళ్ళకేదో డాక్యుమెంట్ లేక ఇంకో కారణం వల్ల తీసేశారు, కానీ మాదైతే పోలేదుగా, నాది ఉంది కదా, మా షఫీద్ ఉంది కదా అనుకుంటారు. కాదు, ఆయన వంతు వస్తుంది, మిగతా వాళ్ళ వంతు వస్తుంది, చివరికి నా వంతు రామారావు గారి వంతు కూడా వస్తుంది. మేమే మినహాయింపులు కాదు. అయితే వెంటనే కాకపోవచ్చు. అంచేత ఇది మొదటి ఎస్ఐఆర్ ఆఖరి ఎస్ఐఆర్ అయితే మాత్రం కాదు. ఇది చేస్తూ ఉంటారు. మనకి చాలామందికి 6.5 కోట్లు అంటే ఏదో మన చాలా పెద్ద దేశం కాబట్టి, 150 కోట్ల దేశం కాబట్టి 6.5 కోట్లు పెద్దగా మనకు ఆనదు. కానీ 6.5 కోట్లు 16.5 కోట్లు అంటే ఏమనుకుంటారు మీరు? 16.5 కోట్లు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో దాదాపుగా 80-85 దేశాల జనాభా 16 కోట్ల కన్నా తక్కువ అండి. అంటే ఎస్ఐఆర్ ఏం చేస్తోందంటే, కొన్ని దేశాలని ఈ దేశం నుంచి తీసి ఎత్తి అవతల పారేస్తుంది. ఇమాజిన్, కొన్ని దేశాలని భారతదేశం నుంచి ఇలా ఎత్తి పెకలించి బయట విసిరేస్తుంది. దాట్ ఈజ్ ఎస్ఐఆర్. ఎస్ఐఆర్ ఏం చేస్తుందంటే మన ప్రజాస్వామ్యాన్ని తిరగరాస్తోంది. ఇంతవరకు మనకు తెలిసినటువంటి ప్రజాస్వామ్యం, మీరందరూ రాసినటువంటి ప్రజాస్వామ్యం, మీరంతా అనుభవించినటువంటి ప్రజాస్వామ్యం, మీరంతా పాల్గొన్నటువంటి ప్రజాస్వామ్యం ఏమిటంటే, ఓటర్లు ప్రభుత్వంలో ఎవరు కూర్చోవాలో నిర్ణయించేటటువంటి ప్రజాస్వామ్యాన్ని మనం అంతా చూసాం. ఇవాళ ఏం చూస్తున్నాం మనం? ప్రభుత్వంలో కూర్చున్న వాళ్ళు ఓటర్లుగా ఎవరు ఉండాలో నిర్ణయించే ప్రజాస్వామ్యాన్ని మనం చూస్తున్నాం ఎస్ఐఆర్ ద్వారా. ఇట్ ఈస్ ద పీపుల్ హు ఆర్ సిట్టింగ్ ఇన్ ద గవర్నమెంట్, దే ఆర్ డిసైడింగ్ హూ షుడ్ బి ద ఓటర్. It is not the voter who is deciding who should be in the government. అలా తిరగరాసేటటువంటి ప్రక్రియ ఎస్ఐఆర్. దీనికి పెద్ద క్లెయిమ్ ఏమిటి? ఎలా మార్కెట్ చేశారు? ఇందా చెప్పానే, వాళ్ళు ఏఎస్డిడి అంటారు, నేను ఎస్ఏడిడి అంటాను, సాడ్ అంటాను నేను. ఎందుకంటే షిఫ్టెడ్, యాబ్సెంట్, డూప్లికేట్ and foreigners. Dead, shifted, absent, dead, duplicate and foreigners. ఈ ఒక్కొక్క క్లెయిము చూద్దాం.
ఆర్ దే రియల్లీ డూయింగ్ ఇట్? మేబీ సమ్, బట్ ఆ సాకు చూపించి ఎవరిని తీస్తున్నారు, దాంతో ఆగట్లేదు. అది కూడా పూర్తిగా చేయట్లే. అది చెప్తాను మీకు. బీహార్లో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక నోటిఫికేషన్ ఇచ్చిందండి. ఆఫ్టర్ సక్సెస్ఫుల్లీ అండ్ సాటిస్ఫాక్టరీలీ కంక్లూడింగ్ ది ఎస్ఐఆర్, ద టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్టరేట్ ఈజ్ 7.42 crores. మనకి ఒక బండ గుర్తుందండి. ఆ బండ గుర్తు ఏమిటంటే, మన దేశంలో ఓటింగ్కి ఎవరు అర్హులు? ఎవరు అర్హులండి మన దేశంలో ఓటర్కి? ఓటింగ్ చేయడానికి మీ కులం అర్హత ఇస్తుందా? మీ మతమా? మీ భాష? మీ ప్రాంతమా? మీరు ఆడ, మీరు మగ, మీరు పన్ను కడుతున్నారా, పన్ను కట్టట్లేదా, చదువుకున్నారా, చదువుకోలేదా? ఇవి అర్హతలా? కాదు. దెర్ ఇస్ ఓన్లీ వన్. మంది యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, వయోజన ఓటింగ్ హక్కు. మనకు ఒక క్రైటీరియన్ ఏంటంటే 18+. సో 18+ ఒక ప్రాంతంలో, ఒక జిల్లాలో, ఒక నియోజకవర్గంలో, ఒక రాష్ట్రంలో, దేశం మొత్తం మీద 18+ పాపులేషన్ ఎంత అనేది మనకు లెక్కలు ఉన్నాయండి, ఎక్కడ పడితే అక్కడ. ఆథెంటిక్ ఫిగర్స్. బీహార్లో ఆ వయోజనుల సంఖ్య 18+ పాపులేషన్ నంబర్ ఈజ్ 8.22 crores. 8.22 crores బీహార్లో అడల్ట్ పాపులేషన్ అయితే ఓటర్ల సంఖ్య ఎంత ఉండాలండి? 8.22 crores ఉండాలి కదా. 100 మంది ఒక చోట వయోజనులు ఉంటే 100 మంది ఓటర్లు ఉండాలి. పోనీ చిన్న పొరపాటు జరిగి 99 మంది ఉన్నారండి, 101 మంది ఉన్నారండి. ఐ కెన్ అండర్స్టాండ్ విల్సన్ గారు. ఇట్స్ ఓకే, చిన్న క్లినికల్ ఎర్రర్స్ జరుగుతుంటాయి. బట్ 70 మంది ఉంటే, నాకు 130 మంది ఉన్నా ఒప్పుకోను నేను, 70 మంది ఉన్నా ఒప్పుకోను నేను. అంతే కదా నరసింహారెడ్డి గారు? సో ఇట్ షుడ్ బి 100 or 99 or 101, బట్ నాట్ 70, నాట్ 130. మీకు బీహార్లో 8.22 crore అడల్ట్ పాపులేషన్ ఉంటే వై ఈజ్ ది ఓటర్స్ లిస్ట్ ఓన్లీ కన్ఫైన్ టు 7.42? కృష్ణ, మీకు ఎంత తేడా వస్తుంది? దగ్గర 80 లక్షల తేడా వస్తుంది కదా. బట్ 80 లక్షలు కూడా, దయచేసి 80 లక్షలు అని దాంట్లో మీరు మిస్లీడ్ అవ్వకండి. ఎందుకంటే 80 లక్షలు నికరంగా తీసేసిన వాళ్ళు, మళ్ళీ వాళ్ళు కొంతమంది చేర్చారు కదా, చేర్చినటువంటి వాళ్ళు కలిపి నికరంగా ఎంత ఉంటుంది? 80 లక్షలు ఉంటుంది. కానీ మనం చూడాల్సింది ఎవరిని తీశారు, ఎంతమంది తీశారు. ఎందుకంటే ఎవరిని చేరుస్తున్నారో మనకు తెలియదు. అది కూడా చెప్తాను మీకు. అంచేత ఎవరిని తీస్తున్నారంటే అనేక అధ్యయనాలు జరిగాయి. అనేక అధ్యయనాల్లో తేలింది ఏమిటంటే, ఎక్కువగా డిలీషన్కి లోనైనటువంటి వారు మైనారిటీలు, ముస్లిం మైనారిటీలు, క్రైస్తవ మైనారిటీలు, నంబర్ 1. దళితులు 2, ఆదివాసీలు 3, 4 కూలీ నాలీ చేసుకుని చదువు సంధ్య లేనటువంటి వారు, పొద్దున్నే పోయి ఆ వేళ ఎంత వస్తే అంతతోటి కాస్త బియ్యమో మరోటో కొనుక్కుని ఏ రోజుకి ఆ రోజు గ్రాసం సంపాదించుకునేటటువంటి వాళ్ళు. వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ లేదు, నోరు లేదు, తెలివి లేదు, తెలియదు, సమాచారం కూడా లేదు, నా ఓటు తీసేశారు అనేటువంటి స్పృహ కూడా లేదు వాళ్ళు. అందులో ఈ 4 కేటగిరీల్లో మహిళలు ఎక్కువ. మళ్ళీ ఇది ఎస్టాబ్లిష్డ్ బియాండ్ డౌట్, బియాండ్ డిస్కషన్ ఇన్ ఎవ్రీ స్టేట్. ఇంతవరకు జరిగినటువంటి బీహార్లో కానీ, బెంగాల్లో కానీ, కేరళలో కానీ, తమిళనాడులో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, గుజరాత్లో కానీ, రాజస్థాన్లో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, కర్ణాటక ఇప్పుడే మొదలైందండి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ చోట ఇప్పుడు మొదలైంది. ఇప్పటివరకు అయిపోయింది చెప్తున్నాను నేను. వీళ్ళ సంఖ్య
ఎవరిని పెట్టారో మనకు తెలియదు. ఎస్ఐఆర్ బీహార్లో సక్సెస్ఫుల్గా సాటిస్ఫాక్టరీగా కంక్లూడ్ అయ్యింది అని 7.42 నెంబర్ ఇచ్చిన తర్వాత ఎవరిని తీసారో చెప్పడానికి చాలా ఇబ్బంది పెట్టారు అనుకోండి. సుప్రీంకోర్టు 10 సార్లు చెప్తేనే కానీ ఎవరిని తీసారో లిస్టే పెట్టడం అన్నారు. చివరికి పెట్టించారు. అది కూడా చాలా ఇబ్బంది పడేలా పెట్టారు అనుకోండి. ఒకే లిస్ట్ ఇవ్వకుండా ఒకే చోట కూర్చొని మనం కంప్యూటర్లో పెట్టుకుని చూసుకునేలాగా కాకుండా, మెషిన్ రీడబుల్ కాకుండా రకరకాల తంటాలు పడేలాగా ఇచ్చారు. అయినా కూడా కొంతమంది దాన్ని పట్టువదల విక్రమార్కుల్లాగా దాని వెనకాలే పడి ఆ లిస్టును సాధించారు. ఆ లిస్టుని అనలైజ్ చేశారు. అనలైజ్ చేస్తే తేలింది ఏమిటంటే, చూస్తున్నారు బీహార్లో తీసినటువంటి వాళ్ళల్లో ఒక్కరి పేరు ఎదురుగుండా వీరు విదేశీయులు కాబట్టి తీసేవనేటువంటి మాట లేదండి. సో ఈ చొరబాటుదారులు విదేశీయులు తీసేస్తున్నాం, అనేక వందల మంది వాళ్ళకి నుంచి ఎలక్షన్ అయిపోగానే పారిపోతున్నారు, వట్టి కథ. There is no evidence so far that this particular person is deleted because he or she happens to be a foreigner or an infiltrator. No. ఇంకో విషయం చెప్పాలి మీకు. విదేశీయులు చొరబాటుదారులు అంటున్నటువంటి వారు హోమ్ మినిస్ట్రీ అధికారిక లెక్కల ప్రకారం ది లార్జెస్ట్ నంబర్ ఆఫ్ undocumented foreigners who were deported from this country officially. You know where they are from? ఎక్కడి నుంచో తెలుసా అండి? Not Bangladesh, not Burma, not Rohingya, Nigerians. This is the official record. Nigerians are the largest contingent of people who were deported because they have no papers, they are overstaying. Nobody else. లార్జెస్ట్. ఇంకా వాళ్ళు ప్రతి వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు, శ్రీలంక నుంచి ఉంటారు, అక్కడ నుంచి ఉంటారు, అంతా ఉంటారు. కానీ దాట్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్. ఇవాళ అనేక చోట్ల వాళ్ళకి ఈ డిటెన్షన్ సెంటర్స్ ఉన్నాయండి, ఫారినర్స్ డిటెన్షన్ సెంటర్స్ ఉన్నాయి. గుజరాత్లో ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి, కలకత్తాలో ఉన్నాయి, మరి చాలా చోట్ల ఉన్నాయి. అందులో కూడా లార్జెస్ట్ కంటింజెంట్ ఈజ్ నాట్ వాట్ దే ఆర్ సేయింగ్. బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు అక్కడ ఉన్నారు, ఏం కాదండి, వట్టి మాటలు, సోషల్ మీడియా కథనాలు. వాట్సాప్ యూనివర్సిటీ వచ్చింది ఈ మధ్య కొత్తగా, అందులో వినిపించేటువంటి కథనాలు తప్ప మరొకటి కాదు. ఓకే, ఈ లిస్ట్ అంతా వచ్చిన తర్వాత ముందు బీహార్ చెప్తాను మీకు. బీహార్లో సాటిస్ఫాక్టరీగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత 80,000 అడ్రస్లు ఫేక్ అడ్రస్ అని తెలియండి. 80,000 ఫేక్ అడ్రస్సెస్. ఒక 1,32,00,000 ఎంట్రీస్. వాళ్ళ అడ్రస్లు లేవండి, తప్పండి, ఫేక్ అండి. 1,82,00,000 అంటే ఇందాక చెప్పిన 80,000 అసలు ఆ ఇల్లే లేదు. ఇది ఆ మధ్య మనం వార్తలో కూడా చూసాం. ఇంటి పేరు, వాళ్ళ ఇంటి నెంబరు 123456 ఆర్ 01234 9 10 11 12 13 ఇట్లా. ఇట్స్ ఆల్ ఫేక్. 1,32,00,000 ఆఫ్టర్ successfully and satisfactorily concluding the special intensive revision process in Bihar. చనిపోయిన వాళ్ళు తీసేశారంటే బెంగాల్లో ఆ బిఎల్ఓ ఆఫీస్ మీద, ఆ తహసీల్దార్ ఆఫీస్ మీద ఒక 30 మంది చనిపోయిన వాళ్ళు దాడి చేశారండి. డెడ్ పీపుల్ హ్యావ్ అటాక్డ్. తమిళనాడులో హిందూ హ్యాస్ డన్ ఎ మార్వలస్ రీసెర్చ్. వాళ్ళు ఏం చేశారంటే ఈ జనన మరణ రిజిస్ట్రార్ ఆఫీస్ ఉంటుంది కదండి, అక్కడికి వెళ్ళి అక్కడ ఫిగర్స్ తీసుకుని, ఇప్పుడు మామూలుగా ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ ఎవరైనా కూడా వాళ్ళకు ఒక అంచనా ఉంటుంది, ఏ వయసు వాళ్ళు పోతారు. వాళ్ళు కాకుండా చిన్నవాళ్ళు కూడా పోవచ్చు, పెద్దవాళ్ళు బతకూడదు, బట్ అది రేరిటీ.
అరుదుగా ఉంటుంది. కానీ ఒక ట్రెండ్ ఉంటుంది కదండి, ఎన్ని సంవత్సరాలు వాళ్ళు పోతున్నారని. హిందూ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్లో తేలిందంటే వాళ్ళు డెడ్ అని తీసేసినటువంటి బూత్ వైజ్, హిందూ హెస్ డన్ దిస్ ఇన్వెస్టిగేషన్ బూత్ వైజ్. వాళ్ళు చూస్తే దే ఆర్ ఆల్ డీవియంట్స్. ఇది 30 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 32 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 45 సంవత్సరాలు వాళ్ళు పోయినట్టుగా చూపించారండి, కొన్ని వేల మందిని. సో దే ఆర్ నాట్ డెడ్ పీపుల్. బెంగాల్లో తేలిపోయింది, తమిళనాడులో తేలిపోయింది, దే ఆర్ నాట్ డెడ్ పీపుల్. బీహార్లోనే అనేక మంది మీ షిఫ్ట్ అవ్వలేదు, ఇక్కడే ఉన్నారు, వెళ్ళారు ఆఫీసులకి. సో దే ఆర్ నాట్ షిఫ్టెడ్ పీపుల్. డూప్లికేట్ గురించి మీకు తెలుసు కదా, బ్రెజిల్ నుంచి కూడా ఉన్నటువంటి ఒకే యాక్టర్ పేరు మీద, యాక్ట్రెస్ పేరు మీద 20 ఓట్లు, 30 ఓట్లు, 40 ఓట్లు కూడా ఉన్నాయి కదా మీకు. సో ఇట్ ఈస్ నాట్ డూప్లికేట్, ఇట్ ఈస్ నాట్ డెడ్, ఇట్ ఈస్ నాట్ షిఫ్టెడ్, ఇట్ ఈస్ నాట్ ఫారినర్. వాట్ ఆర్ దే? దే ఆర్ మైనారిటీస్, ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ, దళిత్, ఆదివాసీ, మార్జినలైజ్డ్ పీపుల్, కూలీనాలి చేసుకున్నటువంటి వారు, వీళ్ళందరిలోకి మహిళలు. దాట్ ఈస్ ఎస్ఐఆర్. ఎవరిని చేరుస్తున్నారు కదా, చాలామంది చేస్తున్నారు. చేర్చేటువంటి వాళ్ళు ఎవరంటే, బీహార్లో ఓటర్స్ లిస్ట్ అయిపోయిన తర్వాత, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామని చెప్పిన తర్వాత, ఓటర్స్ లిస్ట్ని పెట్టిన తర్వాత చూస్తే, సార్ పిప్రా నియోజకవర్గంలో గాలింపూర్ అనేటువంటి ఒక ఊర్లో ఒక ఇంట్లో 809 మంది ఉన్నారండి. ఒక ఇంట్లో 809 మంది ఉన్నారు. అసలు ఆశ్చర్యం కదండి, ఒక ఇంట్లో 809 మంది ఉన్నారు. ఒక ఊళ్ళో ఉండడమే కష్టం ఉంది ఈ రోజుల్లో. అంతేకాదు రామారావు గారు, అంత తవ్వలేదండి ఇది. ఆ ఇంట్లో ఉన్నటువంటి 809 మంది కూడానండి అన్ని కులాలకి చెందినటువంటి వారు. మనకు కావాల్సింది అదే కదండి, మీరు చేసేటువంటి అక్షర యుద్ధం అదే కదా. అంతేకాదు అన్ని మతాల వారు ఉన్నారు. ఇంకా గొప్ప విషయం, ఆ ఒక ఇంట్లో 809 మంది ఉండడం కాదు, అన్ని కులాల వారు ఉన్నారు, అన్ని మతాల వారు ఉన్నారు. ఇంకో గొప్ప విషయం ఉందండి, అన్ని ప్రాంతాల వారు ఉన్నారు. మన దేశానికి సంబంధించిన అన్ని ప్రాంతాల వారు ఉన్నారు. మురుగన్ ఉన్నాడు తమిళనాడు నుంచి, కర్తార్ సింగ్ ఉన్నాడు పంజాబ్ నుంచి, అదే ఇంట్లో. సో అన్ని ప్రాంతాల వారు ఉన్నారు, అన్ని కులాల వారు ఉన్నారు, అన్ని మతాల వారు ఉన్నారు. అఫ్కోర్స్ అన్ని వయసు వాళ్ళు ఉంటారు అనుకోండి. అసలు ఆ ఇల్లు ఎలా ఉంది, ఎలా సహజీవనం చేస్తున్నారు, ఒక కేస్ స్టడీ చేద్దామని కొంతమంది బయలుదేరారండి. బీహార్ వెళ్ళారు, కింద మీద పడుతూ వెళ్ళారు, గతుకులు రోడ్లు. మరి రామారావు గారు లాంటి ఇంటర్ వాళ్ళని కమిషన్ చేశారు, వెళ్ళండి అయ్యా, చూడండి అయ్యా, అది చూసిరండి, కనీసం నేర్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి అని పంపించారు ఆయన. వీళ్ళు పాపం చాలా ఆతృతతో వెళ్ళారు అక్కడికి, తిరిగారు. ఆ ఊరంతా పిప్రా వెళ్ళారు, గాలింపూర్ వెళ్ళారు, తిరిగారు, గాలించారు. ఆ ఇల్లు లేదండి, ఇల్లే లేదు. ఆ ఇల్లు ఎలా ఉందో చూద్దాం అనుకుంటే ఇల్లే కనపడలేదు. అందులో మనుషులు ఎవరో తెలియదు. వాళ్ళు అన్ని ప్రాంతాల నుంచి, అన్ని కులాల నుంచి, అన్ని మతాల నుంచి ఉన్నారంటే ఇట్స్ నాట్ దే, అంటే వాళ్ళు చేర్చారనమాట. సో దాట్ ఈస్ ది ఎడిషన్స్ టు ఓటర్స్ లిస్ట్ అండర్ SIR. సో ఇట్ ఈస్ నాట్ క్లీనింగ్ అప్ ఆఫ్ ది ఓటర్స్ లిస్ట్. నేను ఇంత ఆయాసపడి ఇంతసేపు మీకు ఈ విషయం ఎందుకు చెప్పానంటే, SIR ఈజ్ నాట్ ఫార్ క్లీనింగ్ అప్ ఆఫ్ ది ఓటర్స్ లిస్ట్. అండ్ చాలా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, వారందరూ ఇదంతా కూడా ఒక రాజకీయ పార్టీని గెలిపించడానికి, ఒక రాజకీయ పార్టీని ఓడించడానికి అనేటువంటి ఒక భ్రమలో ఉన్నారండి. అది కూడా భ్రమే. ఎందుకంటే ఖచ్చితంగా ఇన్ ద షార్ట్ రన్ ఒక ఎలక్షన్, 2 ఎలక్షన్లో ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉంటుంది, ఒక రాజకీయ పార్టీకి ప్రతికూలంగా ఉంటుంది, కాదంటలేదు. కానీ ఈజ్ దట్ ద ఓన్లీ ప్రాజెక్ట్, ఈజ్ దట్ ద ఓన్లీ మిషన్ ఆఫ్ SIR? నో, ఇట్ ఈస్ నాట్. ఎందుకంటే రాజకీయ పార్టీలు, ఏమనుకోక ఈశ్వరయ్య, రాజకీయ పార్టీలు ఇవాళ ఎంత షార్ట్ సైటెడ్గా ఉన్నాయనంటే,
నేను బెంగాల్ వెళ్ళాను, తమిళనాడు వెళ్ళాను, మిగతా చోట్ల చాలా చోట్లకి వెళ్ళాను. ఎస్ఐఆర్ జరుగుతుంది, నేను మన ఎన్నికలు జరిగిన చాలా చోట్లకి వెళ్ళానంటే నాకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ ఉన్నారు. మంత్రులుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు, మంచి మంచి స్థానాల్లో ఉన్నారు, రాజకీయ పార్టీలో చాలా ప్రముఖమైనటువంటి పాత్ర నిర్వహించేటువంటి వాళ్ళు చాలామంది స్నేహితులు ఉన్నారండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ములిగిపోయేలా ఉంది, చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి, ఏం పర్వాలేదు ప్రభాకర్, ఏ వరే ఒకరు అన్నారు. ఎందుకు వరే అవద్దు అంటే, చూడు వాళ్ళు తీశారయ్యా ఓటర్లని, నా ఓటర్లు ఎవరు పోలేదు అంటే వాళ్ళకి వాడి ఓటర్ కాకపోతే పోయినా పర్వాలేదు అనమాట, అంతే కదా దాని అర్థం నరసింహారెడ్డి గారు. సో నాకు ఓటు వేయనటువంటి వాడు ఏమైపోయినా నాకు అవసరం లేదు. ఇది ఒక కేటగిరీ అండి. ఇంకో కేటగిరీ ఉంది, ఇంకా గడుసు వాళ్ళు వీళ్ళు ఏమన్నారంటే తీశారు. నా నియోజకవర్గంలో కూడా ఒక 3,000 వరకు తీశారు. కానీ లాస్ట్ టైం నేను నాగేశ్వరరావు గారు, లాస్ట్ టైం నేను 12,000 గెలిచాను. 3,000 తీస్తే కూడా బయటపడిపోతాను నేను, పర్వాలేదు. కానీ వాడు పోయాడు అనుకోండి, వేరే విషయం. సో వీళ్ళు ఏమనుకున్నారంటే దిస్ ఈజ్ ఓన్లీ an electoral issue. It is not an electoral issue. It has a long-term consequences. దీనికి ఒక దీర్ఘకాలికమైనటువంటి పర్యవసానాలు ఉన్నాయి. దాన్ని మీలాంటి వారు అర్థం చేసుకుని దీనికి ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏమిటి దీర్ఘకాలిక పర్యవసానాలు ఏమిటి? ఎస్ఆర్ అయిపోయిన తర్వాత భారతదేశంలో 2 రకాల భారతీయులు ఉంటారంటే, 2 రకాలు ఉంటారు. ఒకరు ఓటు హక్కు ఉన్నటువంటి వారు, రెండో వారు ఓటు హక్కు లేనటువంటి వారు. క్లియర్? ఏమవుతుందనంటే ఒకసారి మీరు కల్పన చేసుకోండి. మనం ఇంతమంది కూర్చున్నాం కదా ఇక్కడ, మన ఎవ్వరికీ ఓటు హక్కు లేదండి, తీసేశారు అనుకుందాం కాసేపు. మనంతా కలిసి ఒక బస్తీలో ఉన్నాం, ఏదో ఒక నగరాన్ని పెట్టుకున్నాం, లేని నగరం ఏదో ఉన్నాం అక్కడ. ఎవరికి ఓటు లేదండి. మన దగ్గరికి దండం పెట్టుకుంటూ ఏ రాజకీయ నాయకుడైనా వస్తాడా? రాడు కదా. మనకి రోడ్డు వేస్తాడా? మంచినీళ్ళు ఇస్తారా? కరెంట్ ఇస్తారా? బడిస్తారా? హాస్పిటల్ ఇస్తారా? ఇవ్వరు. ఎందుకు ఎవరంటే ఓటు లేదు. ఆయన కానీ ఆవిడ కానీ ఒక్క క్షణం వారి జీపుని ఇటు మళ్ళించడానికి ఎందుకు టైం దండగా ఇదే ఇలా తిరిగి ఓటున్న చోటుకి వెళ్ళి అక్కడ అడుక్కుంటే 4 ఓట్లు పడతాయి. వీళ్ళ దగ్గరికి ఎందుకు ఓటుకి అడగడానికి? అంచేత మనం ఏమనుకున్నా వాళ్ళ గురించి వాళ్ళ గురించి మన అభిప్రాయం ఏమైనా కూడా వాళ్ళకి ఏ మాత్రం కూడా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మన అభిప్రాయాల మీద, మన సదభిప్రాయం మీద, మన దురభిప్రాయం మీద వారి రాజకీయ పీఠాలు ఆధారపడి లేవు కాబట్టి. ఏమండి, అంతే కదా? ఇఫ్ దట్ ఈస్ ద కేస్, దాని అర్థం ఏంటి? దాని పర్యవసానం ఏంటంటే మనం భారతీయ రాజకీయ సమాజంలో భాగస్వాములం కాము. మనకి భారత రాజకీయ ప్రక్రియకి సంబంధాన్ని తెంచేశారు మనకు ఓటు లేకపోతే, అంతేనా? వీఆర్ ఎక్స్క్లూడెడ్. ఎస్, వీఆర్ డిసెన్ఫ్రాంచైజ్డ్. ఉంటావా? ఉండు, కానీ నీకేమి ఇవ్వను నేను. మొదలుపెట్టారండి ఆల్రెడీ. బీహార్లో మొదలుపెట్టారు, రేషన్ తీయడం మొదలుపెట్టారు, బెంగాల్లో మొదలుపెట్టారు. ఓపెన్గా చెప్తున్నారు, నేను మీకు ఏం చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. ఓపెన్గా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు చెప్తున్నారు, మంత్రులు చెప్తున్నారు, ముఖ్యమంత్రులు చెప్తున్నారు. అస్సాం ముఖ్యమంత్రి గారు ఒక మాట చాలా నిజాయితీగా చెప్పాడండి. ఏం చెప్పాడంటే, ఈ మియాల్ని నేను పంపించలేనండి, పంపించడం కష్టం, నాకు ఎన్ని బస్సులు పెట్టాలి, ఎన్ని రైళ్ళు వేయాలి, నా దగ్గర అంత లేదు. కానీ వాళ్ళు ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితులు లేకుండా చాలా కష్టమైన పరిస్థితులు ఇక్కడ సృష్టిస్తాను నేను, వాళ్ళందరూ వాళ్లే పోతారు, అది నా జయం అని చెప్పాడు కదండి. చాలా చాలా నిజాయితీగా చెప్పాడు ఆయన. So, SIR is nothing but that. SIR is Special Intensive Deletion. It is not Special Intensive Revision. జాతీయ రాజ్యాలు ఏర్పడినప్పుడు, నేషన్ స్టేట్స్ ఏర్పడినప్పుడు
1648 చెప్తుంటారండి. 1648లో యూరోప్లో జరిగింది, అంత ముందే జరిగింది, ఇలా జరిగింది, అలా జరిగింది చెప్తుంటారండి. ది బేసిక్ ప్రిన్సిపల్ అంటే వాళ్ళు నేషన్ స్టేట్గా ఏర్పడ్డాము. ఈ స్టేట్, ఈ రాజ్యం ఎవరిది? దాట్ ఈస్ ద బేసిక్ క్వశ్చన్. ఈ రాజ్యం ఎవరికి చెందుతుంది? నా భాష మాట్లాడే వాళ్ళకి, నా మతాన్ని అవలంబించేటువంటి వాళ్ళకి, నా నాగరికత అవలంబించేటటువంటి వాళ్ళకి, నా సభ్యత పాటించేటటువంటి వాళ్ళకి, నా రంగులో ఉన్నటువంటి వాళ్ళకి చెందుతుంది. కానీ వాళ్ళు ఏం చేయాలి? నా భాష మాట్లాడరు, నా మతం కాదు, నా సభ్యత కాదు, నా నాగరికత కాదు, నా రంగు కాదు, ఏమో వాళ్ళు తోసే బయటికి. తోయడం వీలు కాకపోతే చంపేసేయి, చంపడం వీలు కాకపోతే తోసేసేయి. దీస్ వర్ ద ఓన్లీ టూ ఆల్టర్నేటివ్స్ కదండి చరిత్ర. కానీ ఇవాళ మన దేశంలో తొయ్యడం కుదరదు, చంపడం కుదరదు. మరి చంపుతారేమో తెలియదు, తోస్తారేమో తెలియదు, కానీ ఇప్పటివరకైతే కుదరలేదు. కానీ ఒక పని చేయొచ్చు. ఒక పౌరుణ్ణి తొయ్యలేకపోయినా, ఒక పౌరుణ్ణి చంపలేకపోయినా ఏం చేయొచ్చు అంటే పౌరసత్వాన్ని చంపేయచ్చు. సో వెన్ యూ కిల్ ది సిటిజన్షిప్, నాట్ సిటిజన్స్, నాట్ సిటిజన్, యూ డోంట్ హ్యావ్ టు కిల్ ఏ సిటిజన్. ఇఫ్ యూ కిల్ ఏ సిటిజన్షిప్ ఏమవుతుంది? పౌరసత్వాన్ని చంపేస్తే పౌరుని చంపాల్సినటువంటి అవసరం లేదు. అందుచేతనే ఎస్ఐఆర్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్లడ్లెస్ పొలిటికల్ జెనోసైడ్. రక్తపాతరహిత రాజకీయ నరమేధమే ఎస్ఐఆర్, నథింగ్ ఎల్స్. మనం ఇదేదో ఎన్నికలు అనుకుంటున్నామో కాదు. ఎన్నికలు అనేటటువంటిది ఒక ఎన్నిక, రెండు ఎన్నికలు. ఏమవుతుందంటే మీకు తెలియదు, పెద్దలు మన రామారావు గారికి తెలిసి ఉంటుంది, విల్సన్ గారు మీకు కూడా తెలుసు అనుకోండి. దేర్ వాజ్ ఎ టైమ్ అంటిల్ 1980s, there was a time when a Hindu could get elected as Lok Sabha member from Hyderabad constituency. గుర్తుందండి మీకు? A Muslim could get elected from Secunderabad లోక్సభ కాన్స్టిట్యున్సీ. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఒక ముస్లిం నెగ్గగలిగేవారు, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఒక హిందూ నెగ్గగలిగే వాళ్ళు నెక్కుతారండి? క్యాండిడేట్లు పెడతారా మీరు? పెట్టరు. అంటే ఏంటంటే రాజకీయ సమాజాన్ని మార్చామనుకోండి, రాజకీయ సమాజాన్ని మార్చేస్తే లోక్సభలు మారిపోతాయి, అసెంబ్లీలు మారిపోతాయి, రాజకీయం మారిపోతుంది, పార్టీలు కూడా మారిపోతాయి. పార్టీలు కూడా ఎలా మారిపోతాయంటే ఇప్పటికే మొదలు పెడుతున్నారు. నేను కూడా జన్యం వేసుకునేటువంటి బ్రాహ్మణ్ణే అని, నేను గుళ్ళు తిరుగుతాను, నేను ఉపవాసం ఉంటాను చెప్తున్నారు కదా రాజకీయ నాయకులు. చెప్తున్నారా లేదా? ఎందుకు చెప్తారు? ఇది చెప్పారా? ఇదివరకు చెప్పారా? చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నారు. ఎందుకంటే నెమ్మదిగా ఇది పాకుతోంది రాజకీయ పార్టీల్లోకి. ఇవాళ అలా పాకుతోంది కాబట్టే కేంద్ర మంత్రి మండలిలో మొట్టమొదటిసారి స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక్క ముస్లిం కూడా కేంద్ర మంత్రి మండలిలో లేరు. ఇవాళ అడిగారు ఎవరైనా? అడుగుతున్నారు ఎవరైనా? అడగట్లేదు. అంతేకాదు, అధికార పక్షానికి చెందినటువంటి లోక్సభ, రాజ్యసభ పక్షాల్లో ఒక్క ముస్లిం సభ్యుడు లేడే, ఒక్క ఎంపీ లేడే. అంతేకాదు, యూపీలో, గుజరాత్లో చాలా నుంచి వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఒక్క ఎమ్మెల్యే లేడే. లేకపోవడమే కాదు, సోమసుందర్ ఒక్కరికి టికెట్ కూడా ఇవ్వలేదు. మీకు గుర్తుండే ఉంటుంది, లాల్ కృష్ణ అద్వానీ యూస్ టు సే very clearly to the Muslims and Christians, with you, without you, in spite of you. నువ్వు నాతో కలిసి వస్తావా? వెరీ గుడ్. కలిసి రావా? వెరీ గుడ్. ఎదిరిస్తావా? అయినా సరే. కలిసి వచ్చినా సరే, కలిసి రాకపోయినా సరే, ఎదిరించినా సరే, మేము మాత్రం అధికారాన్ని చేజిక్కుంచుకుంటాము. మీ వల్ల మిమ్మల్ని కలుపుకుంటేనే మాకు అధికారం వస్తుంది అనేటువంటిది ఏమీ లేదు. ఎందుకంటే మాకు వేసేటటువంటి వాళ్ళు వేరే ఉన్నారు అనేటటువంటి ఒక స్లోగన్తో బయలుదేరారు కదా. ఆ స్లోగన్ని ఇవాళ సాక్షాత్కరింపజేసుకున్నారు. ఇది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది దీనివల్ల?
దీర్ఘకాలిక పర్యవసానాలు ఏమిటనంటే, ఒకటి, ఓటు ఉన్నవాళ్ళు, ఓటు లేని వాళ్ళు, ఇదొకటి. రెండవది, అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ లాగా తయారవుతాయి. ఇట్ ఈజ్ బీజేపీఐజేషన్ ఆఫ్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ. ఎలాగనంటే, ఓటు హక్కు ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్తారు కదండి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు. వారికి ఏం కావాలో, వాళ్ళ ప్రయారిటీస్ ఏంటో, వాళ్ళ 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 అవసరాలు ఏమిటో, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు దేనికి స్పందిస్తారు, దాని గురించి మాట్లాడతారు కదండి రాజకీయ పార్టీలు. ఇంకో దాని గురించి మాట్లాడతాయి. ఇప్పుడు ఇజ్రాయెల్లో అరబ్బుల గురించి, పాలస్తీనా గురించి లిక్విడ్ పార్టీ, లేబర్ పార్టీ మాట్లాడతాయండి? మాట్లాడు. దే విల్ టాక్ ఓన్లీ అబౌట్ ద జూయిష్ కన్సర్న్స్, దేర్ ప్రయారిటీస్, దేర్ ఒబ్సెషన్స్, దేర్ ప్రియాక్యుపేషన్స్, దేర్ ప్రయారిటీస్, అంతే కదా. అందుచేత ఎవ్రీ పొలిటికల్ పార్టీ విల్ టాక్ లైక్ భారతీయ జనతా పార్టీ. ఎవ్రీ పొలిటికల్ పార్టీ విల్ బి బీజేపీఐజ్డ్. అంతేకాదు, మనకి ఇజ్రాయెల్లో ఏం జరుగుతుందో, ఇజ్రాయెల్లో అందరూ సిటిజన్లే, కానీ కొంతమంది నేషనల్స్ అండి. There are two different people who are living in Israel. One is a citizen, the other one is a national. National is the top person. National has every right, every facility. Others don't have every facility and every right. మనకి అంటే అప్పుడు ఏమవుతుందంటే, యువర్ రిలీజియస్ సింబల్స్ విల్ స్టార్ట్ బికమింగ్ ద స్టేట్ సింబల్స్. మనం ఆల్రెడీ మొదలుపెట్టాం. మనం సింగోల్ పట్టుకెళ్ళాం కదండి, గుర్తుందా మీకు? సింగోల్ పట్టుకెళ్ళి పార్లమెంట్లో పెట్టామా లేదా? ఒక 40-50 మంది స్వామీజీలు పార్లమెంట్లో అటు ఇటు నడిచారు కదండి, ఆ వేళ చూసారా మీరు? అండ్ భగవద్ధ్వజ్ రామ మందిరం మీద అయోధ్యలో ఎగరేస్తున్నప్పుడు ప్రధానమంత్రి గారి చేతులు చాలా ఉడికిపోయిన భక్తి ప్రపత్తులతోటి చూశారు కదా మనం. అండ్ మన ఇతిహాసాల్లోనూ, మన పురాణాల్లోనూ, మన పూర్వం ఉన్నటువంటి కావ్యాల్లోనూ, మత గ్రంథాల్లో ఉన్నటువంటి మాటలు, ఆ రకమైనటువంటి కట్టు పదాలు మన ప్రభుత్వ స్కీముల్లో కూడా వస్తున్నాయి. గమనించారా? మన్రేగా పోయి వచ్చింది, జయరామ్జీ వచ్చిందా? సో మనకి కూడా రిలీజియస్ సింబల్స్ ఆర్ స్లోలీ క్రీపింగ్ ఇన్ టు ది స్టేట్, మెయిన్ స్ట్రీమ్ లైఫ్, స్టేట్ అండ్ పొలిటికల్ లైఫ్. దే ఆర్ బికమింగ్ ది స్టేట్ సింబల్స్. ఆ ప్రక్రియ మొదలైంది. ఆ ప్రక్రియ మొదలవడానికి ఇదంతా ఆధారం. కొన్నాళ్ళకి ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు, ఎవరికి ఇందులో భాగస్వామ్యం ఉంటుంది, ఎవరికి భాగస్వామ్యం ఉండదు అనేటువంటిది తేల్చేటటువంటి ప్రక్రియ ఎస్ఐఆర్. డెమోక్రసీని తలకిందులు చేసేటువంటిది. ప్రజలు, ఓటర్లు ప్రభుత్వాలను ఎన్నుకోవడం కాదు, ఓటర్లని ప్రభుత్వాలే ఎన్నుకుంటున్నాయి, ఎంపిక చేసుకుంటున్నాయి అనేటువంటిది ఒకటి. రెండోది, ఇది రక్తపాతం లేనటువంటి రాజకీయ నరమేధం. ఈ రెండు జరుగుతున్నాయండి. ఇది ఎస్ఐఆర్ ఆంతర్యం, ఇది ఎస్ఐఆర్ విశ్వరూపం. ఇది ఎస్ఐఆర్ స్వరూపం. ఇది ఎస్ఐఆర్ ప్రాజెక్ట్. ఇది చాలా లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్. చాలామంది ఏమనుకుంటారంటే భారతీయ జనతా పార్టీ నెగ్గించడమే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కంకణం కట్టుకుంది, అదే దాని లక్ష్యం కాదు. ప్రతి రాజకీయ పార్టీని, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీని హిందూ పార్టీగా చేయడమే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘకు ఉన్నటువంటి ఒకే ఒక లక్ష్యం. అన్ని రాజకీయ పార్టీలు బీజేపీలాగా అవ్వాలి, అన్ని రాజకీయ పార్టీలు హిందువులాగా అవ్వాలి. హిందూయిజేషన్ ఆఫ్ మిలిటరైజేషన్ ఆఫ్ హిందూయిజం, హిందూ అన్నారు కదండి, సేమ్ థింగ్. ఇవాళ మీకు మన మిలిటరీ కాలేజెస్లోనూ, మిలిటరీ ట్రైనింగ్ స్కూల్స్లోనూ వెళ్ళి ఉపన్యాసాలు ఇచ్చేవారు కూడా మారిపోయారండి, తెలుసా మీకు? అది ఒక 50 మంది ఐపీఎస్ ఆఫీసర్లను కూర్చోబెట్టుకుని ఒక స్వామీజీ ప్రవచనాలు ఇస్తున్నారండి.
యూనిఫామ్లో ఉన్నటువంటి హై మిలిటరీ ఆఫీషియల్స్, పోలీస్ ఆఫీషియల్స్ యూనిఫామ్ వేసుకుని ఈ స్వామీజీల కాళ్ళ మీద పడడం చూసారా మీరు? చూశారు కదా. ఏంటి దాని అర్థం ఏంటి? దాట్ ఈస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ SIR. ప్లీజ్ డోంట్ డీలింక్ దీస్ టూ ఫినామినా. దే ఆర్ ద సేమ్. ఇట్ ఈస్ ఆల్ ఇన్ ద సేమ్. ఇది SIR. దీన్ని చేస్తూ ఈ హై లెవెల్ కమిటీ ఆన్ డెమోగ్రఫిక్ చేంజ్ వారిస్తారని రికమెండేషన్. ఇంత పెరిగిపోతున్నారు, అంత పెరిగిపోతున్నారు, ఈ సమూహం అంత పెరిగిపోయింది, ఆ సమూహం ఇంత పెరిగిపోయింది, ఇక్కడి నుంచి వచ్చారు, అక్కడి నుంచి వచ్చారు, వీళ్ళని తీయాలి, వాళ్ళని తీయాలి అంటారు. గగ్గోలైపోతుంది దేశం అంతా. మారణ హోమం చేస్తారు ఈ దేశాన్ని. 2, మూడోది డీలిమిటేషన్ ఈజ్ నాట్ ఓన్లీ నంబర్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్. చాలామంది డీలిమిటేషన్ అంటే ఒకే ఎన్ని ఉండాలి, 543 ఉండాలా, 800 ఉండాలా, 600 ఉండాలా అనుకుంటున్నారు. కొంతమంది మాట్లాడుతున్నారు, తెలిసి తెలియక బొడ్డు కూడా మాట్లాడుతుంది ఈ మధ్యన. అలా కాదు, ఇలా కాదు, ఇలా అవుతుంది, అలాగ అవుతుంది అని కాదు. డీలిమిటేషన్ ఆల్సో రీడ్రాస్ ద కాన్స్టిట్యుయెన్సీస్. నియోజకవర్గాలను కూడా పునర్విభజిస్తారండి. దాని ఎల్లలు తిరగరాస్తారు, అంతే కదా. ఏ మండలం ఎక్కడ ఉండాలి, ఏ వార్డు ఎక్కడ ఉండాలి, దానికి ఒక నమూనా ఉందండి. మీరు గమనించారో లేదు, అస్సాంలో డీలిమిటేషన్ అయ్యింది. అస్సాంలో డీలిమిటేషన్ కమిషన్ చేయలేదు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసింది. 22లోనే 23లోనే చేసింది, 22లో చేసినట్టుంది. చాలా విచిత్రంగా చేసిందండి. ఎలా చేసిందంటే, మీరు ఒక గ్లాస్తో ఒక నీళ్లు పట్టుకుని నేల మీద ఇలా విసిరారనుకోండి, అది ఎలా పాకుతుంది? అలా ఉన్నాయండి నియోజకవర్గాలు, అలా ఉన్నాయండి. మీరు ఆశ్చర్యపోతారు మ్యాప్లు చూస్తే. ఒక్కసారి ఎవరైనా కాస్త సమయం ఉన్నప్పుడు మధ్యాహ్నం ఇప్పుడు మీరు అస్సాం డీలిమిటేషన్ జరిగినటువంటి కాన్స్టిట్యున్సీలు మ్యాప్స్ తీయండి ఒకసారి. అది ఎలా చేశారంటే చెప్తాను. దానికి ఒక నియోజకవర్గం ఉందండి. అందులో కొంతమంది హిందువులు ఉంటారు, కొంతమంది ముస్లింలు ఉంటారు. ఇంకో దాంట్లో కొంతమంది హిందువులు ఉంటారు, కొంతమంది ముస్లింలు ఉంటారు. ఒక నియోజకవర్గంలో ముస్లింలు ఓటు వేయకపోతే నెగ్గలేనటువంటి పరిస్థితి ఉందనుకోండి. 2 నియోజకవర్గాలు అలాగే ఉంటుంది కదా. మరి వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, ఇద్దరు కొంచెం ఇంచుమించుగా ఒక నెంబర్లో ఉంటే అప్పుడు ఏం చేస్తారు? 2 ఓడిపోవడం కన్నా 1 ఓడిపోవడం మంచిదని 2 ఓడుతున్నారు. ఒక దాంట్లోనేమో 10,000తో ఓడుతున్నారు, ఒక దాంట్లో 30,000తో ఓడుతున్నారు. కానీ 2 ఓడడం కన్నా ఒక దాంట్లో 90,000తో ఓడిపోయినా పర్వాలేదు, ఒకటి బాగా నెగ్గామనుకోండి, ఖచ్చితంగా మన చేతిలో ఉంటుందంటే ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని ముస్లిం వార్డుల్ని, అంటే ఒక్కొక్క ఇంటిని కూడా ఇలా 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 మార్చుకుని ఆ నియోజకవర్గంలో కలిపేయడం. అక్కడ ఇంచుమించుగా 90% ఆ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు ఉంటారండి. ఈ నియోజకవర్గంలో 90% హిందూ ఓటర్లు ఉంటారండి. అంచేత ఇది ఖచ్చితంగా నెగ్గుతాం, అది ఖచ్చితంగా పోతుంది, పర్వాలేదు. 2 వాడు ఖచ్చితంగా నెగ్గుతాం, వాడు ఖచ్చితంగా పోతాం. 2లోనూ పోయేటటువంటి దానికన్నా ఒకటి ఖచ్చితంగా నెగ్గి వాడు ఖచ్చితంగా పోయినా పర్వాలేదు అన్నప్పుడు. అయితే అది 90,000లో ఓడినా ఇది 2,000లో నెగ్గినా పర్వాలేదు కదా. దానికే ఉంది. 90,000తో నెగ్గిన వాడికి ఒక వాయిస్, 2,000తో నెగ్గిన వాడికి ఒక వాయిస్, 3 ఓట్లతో నెగ్గిన ఒక వాయిస్ ఉండదే. మీరు లెజిస్లేచర్లో ఉన్నారు ఇప్పుడు చాలామంది ఇందులో నుంచి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. సో ఆ రకమైన డీలిమిటేషన్ అస్సాంలో ఇప్పటికే చేశారు, ఇక్కడ చేస్తారు. సో డీలిమిటేషన్ ఈజ్ నాట్ జస్ట్ నంబర్. Delimitation is also redrawing of the territories of the constituency. So delimitation చేస్తారు, నెంబర్ పెంచుతారు. నెంబర్ పెంచడం కూడా కొంతమందికి అర్థం కావట్లేదండి. చాలామంది ఒక ఇంత ఎవరు మనకి భాస్కరాచార్యుడు వాళ్ళంతా పుట్టినటువంటి మ్యాథమెటిక్స్ చాలా జీనియస్గా ఉన్నటువంటి దేశంలోనండి అన్ని రాష్ట్రాలకి సమానంగా 50% పెంచుతామంటే 50% పెంచుతామని కొంతమంది మాట్లాడుతున్నారండి. ఈ మధ్య మీరు వినే ఉంటారు, ఆంధ్రప్రదేశ్లో కూడా మాట్లాడారు కొంతమంది, బాధ్యతలో ఉన్నవాడు మాట్లాడారు. నేను ఒకటి చెప్తానండి, ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఇవాళ కేరళలో 20 స్థానాలండి లోక్సభకి, ఉత్తరప్రదేశ్కి ఎన్నండి 80 అండి. రెండింటికి తేడా ఎంతండి? 60 తేడా.
50% సమానంగా పెంచామండి. కేరళ ఎన్ని అవుతాయి సోమసుందర్? 30 అవుతాయి. యూపీ ఎన్ని అవుతాయండి? 140 అవుతాయి కదా, 50% పెరుగుతాయి కదా. 30కి 120కి తేడా ఎంతండి? 90 అండి. మొన్నటి వరకు తేడా ఎంతండి? 60. 60 నుంచి తేడా 90కి అవుతుందండి. మరి ఇది మర్చిపోయి మీరు ఆక్స్ఫర్డ్లో చదువుకున్నా, కేంబ్రిడ్జ్లో చదువుకున్నా, స్టాన్ఫోర్డ్లో చదువుకున్నా ఒకటే కదా. మీరు 60 తేడాని 90 తేడా చేస్తుంటే దాన్ని అది సమానంగా చేస్తున్నారంటారు ఏమిటండి? ఎక్కడి నుంచి చూడండి మీరు లెక్కలు. సో ఇంకోటి, అసలు ఇవాళే మనకి ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి సీట్లలో చాలా తేడా ఉందండి. అయితే ఆ తేడా మరింత కఠినం ఎప్పుడవుతుందంటే, మరింత వివక్ష ఎప్పుడవుతుందంటే, ఇది ఏమైనా సరే మేము 2-3 రాష్ట్రాలు పట్టుకుంటే సరిపోతుంది, మీ అన్ని రాష్ట్రాల్లో మేము మద్దతు సంపాదించాల్సిన అవసరం లేదు అనేటటువంటి ఒక రాజకీయ శక్తి కనుక ప్రయత్నం చేస్తే ఒక్క 3 రాష్ట్రాలను పట్టుకుంటే వాళ్ళు రాజ్యం ఎప్పటికీ వెళ్తారండి. మీరు ఈ తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, కేరళ, కర్ణాటక కలిపి మేము 130 మంది ఉన్నాము అని అన్నా కూడా ఈ 130 మందిని అక్కడ ఉన్నటువంటి 2.5 రాష్ట్రాలు దిగదుడుపు చేసి పారేస్తాయండి. మీరు ఇవన్నీ నెగ్గినా కూడా, అన్ని రాష్ట్రాలు, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లోనూ కూడా మీరు మెజారిటీ సంపాదించు అన్ని స్థానాలు నెగ్గినా కూడా అక్కడ 2.5 రాష్ట్రాలు ఇవన్నీ కూడా నల్లిఫై చేసి పారేస్తాయండి. దాట్ ఈజ్ గోయింగ్ టు బి ది డేంజర్ ఆఫ్ డీలిమిటేషన్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఈవెన్ వర్స్. This is what is delimitation. This is what the high level committee on demographic changes, and this is what is SIR. ఇది మన ఎదురుగుండా ఉన్నటువంటి ప్రమాదం. ఈ ప్రమాదాన్ని అర్థం చేసుకుని దయచేసి మిత్రులారా, ఈ ప్రమాదాన్ని అర్థం చేసుకుని ఈ ప్రమాదాన్ని నివారించడానికి మీరు నడుం కట్టకపోతే ఈ దేశాన్ని మనం రక్షించలేము. ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. మీరందరూ చాలామంది చరిత్ర చదువుకున్నారు. ఏ దేశంలోనైనా, ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఒక ఫాసిస్టు శక్తి వేళ్ళు ఉనుకున్న తర్వాత ఆ దేశంలో నుంచే మార్పు తీసుకొచ్చినటువంటి సంఘటన ఎక్కడైనా ఉందా? లేదు. అంచేత ఇప్పటికి కూడా ఇంకా మనకు కొంచెం అవకాశం ఉంది. దయచేసి మీలాంటి వారు రోడ్డు మీదకి వచ్చి ఈ విషయాన్ని చెప్పి జనాన్ని సమీకరించి ఈ పోరాటానికి నాయకత్వం వహించకపోతే మాత్రం ఈ దేశాన్ని మనం రక్షించుకోలేము. ఈ 74వ వార్షికోత్సవం సందర్భంగా మీరు ఈ విషయం మీద ఒక నిర్ణయానికి వచ్చి కంకణం కట్టుకొని నడుం కట్టి ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశ మౌలికమైనటువంటి స్వరూపం కోసం, ఈ మౌలికమైనటువంటి లక్షణం కోసం మీరు పోరాడడం మొదలు పెట్టకపోతే మాత్రం ఈశ్వరయ్య గారు ఈ దేశాన్ని మనం రక్షించుకోలేము. ఇంకా కొంచెం మనకు అవకాశం ఉంది. విశాలాంధ్ర ఎందుకు స్థాపించారో పెద్దలు మనకి చెప్పారు. అవి ఆ లక్ష్యాలు. ఇవాళ ఈ ఛాలెంజ్ని, మన దేశం ముందున్నటువంటి సవాలుని, ఆ లక్ష్యాల్ని మనం ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకుంటే మనకి కార్యాచరణ ఉద్భవిస్తుంది. దయచేసి చేయండి, చేస్తారని మాట ఇవ్వండి. థ్యాంక్ యూ. బెంగాల్ బెంగాల్లో దేని గురించి అండి? ఏం జరిగింది అంటున్నారు? ఎన్నిక అండి? ఎన్నికల అధ్యక్ష చెప్పమంటారా? ఏమండి? సార్, బెంగాల్లో 93 లక్షల మంది ఓటర్లను తీశారండి.
ముందండి ఇప్పుడు మ్యాపింగ్ చేస్తారు కదా, ఫస్ట్ మ్యాపింగ్ చేస్తారండి. మ్యాపింగ్ చేసినప్పుడు బెంగాల్లో 100% మ్యాపింగ్ అయిందండి. ఎవ్వరూ కూడా ఇప్పుడు తెలంగాణలో చెప్పారు 8 లక్షల మందినో ఎంతో 80 లక్షల మంది తీస్తాము అంటే వాళ్ళ మ్యాపింగ్లో కుదరలేదు వాళ్ళకి అన్నారు చూడండి. అలాగా బెంగాల్లో ఒక్కరికి కూడా అవ్వలేదండి. కెన్ యూ బిలీవ్ ఇట్? బెంగాల్లో ఎవ్రీబడి ఈజ్ డాక్యుమెంటెడ్. అందరి దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయండి. అందరూ కూడా అంతకుముందు ఓటేసినటువంటి వాళ్ళే. వాళ్ళు వాళ్ళు పుట్టకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఓటేసినటువంటి వాళ్ళే. సో ఎవ్రీబడి ఇన్ బెంగాల్ ఫస్ట్ టైం మ్యాపింగ్ జరిగినప్పుడు ప్రతి వాళ్ళు కూడా క్వాలిఫై అయ్యారండి. సార్ వింటున్నారా? మీకు బెంగాల్లో మ్యాపింగ్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా బాగా దీని మీద ప్రొటెస్ట్ చేసింది, నిరసన తెలిపింది ఎవరో తెలుసా అండి? బీజేపీ. ఇదేమి అన్యాయం అండి, 100% మ్యాపింగ్ ఎలా అవుతుంది అన్నారండి. అయ్యింది, ముందు వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నిన్న మా మొయినుద్దీ గారు అక్కడను నిన్న గుంటూరులో కూడా చెప్పారండి ఎలాగా మనం చేసుకోవాలో. బట్ మీ అందరికీ ఒకటే కాషన్, మ్యాపింగ్ అయిపోయింది కదా అని మాత్రం మీరు ఉదాసీనతతో ఉండొద్దు దయచేసి. బెంగాల్లో కూడా మ్యాపింగ్ అయింది. మ్యాపింగ్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు గగ్గోలు పెడితే నెక్స్ట్ ఈసీఐ రంగంలోకి దిగిందండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అక్కడ ఉన్నటువంటి సీఈఓ నువ్వు ఆగవయ్యా మేము చూసుకుంటా ఉన్నారు. మేము చూసుకుంటామని ఏం చేశారు, ఒక ఇంతవరకు బీహార్లో కానీ అక్కడే అదే టైంలో నడుస్తున్నటువంటి కేరళలో కానీ ఎక్కడా కూడా లేనటువంటి లాజికల్ డిస్క్రిపెన్సీ అనేటటువంటి ఒక కొత్త కేటగిరీని పట్టుకొచ్చేస్తారు. ఇది ఇంట్రెస్టింగ్, ఒకసారి వినాలి మీరు. లాజికల్ డిస్క్రిపెన్సీ అంటే ఏం చెప్పారంటే, బెంగాలీలో ఉన్నాయండి పేర్లన్నీ, దాన్ని ఇంగ్లీష్ సాఫ్ట్వేర్లోకి పెట్టారండి. పెట్టేటప్పటికి మా నాగేశ్వరరావు గారు ఉన్నారు. నాగేశ్వరరావు గారు NAGESWAR అని రాస్తారేమో ఏమండి. కొంతమంది కొన్ని చోట్ల NAGSHWAR అని వస్తారండి. నాగేశ్వరరావు డౌట్లో పెట్టు తీసిపారాయి. మా నాన్నగారు శేషావతారం అండి, పరకాల ప్రభాకర్ సన్ ఆఫ్ శేషావతారం. SCSHA అని కొంతమంది, SHA అని కొంతమంది రాస్తారండి. ఒక చోట అలాగ ఉంటుంది, ఒక చోట ఇలా ఉంటుందండి. పెట్టి తీసిపారాయి. ఇది బెంగాల్లో ఇంకా ఎక్కువ ఉంటుందండి. బెంగాల్లోనే కాదు మొత్తం దేశం అంతా కూడా ముస్లిం సామాజిక వర్గంలో ఎక్కువ ఉంటుందండి. సలీం SALIM SALEEM. మొహమ్మద్ MD ఒకటి రాస్తాడు, MOHMMED అని ఒకరు రాస్తారు, MUHMMED అని ఒకరు రాస్తారు, MOHMMED అని ఒకరు రాస్తాడు. తీసేయి. ఇలాగా వాళ్ళు దగ్గరగా 1,20,00,000 మందిని ముందు డౌట్లో పెట్టారండి. పెట్టిన తర్వాత అది 93 లక్షలు, అబ్బా 93 దగ్గర దిగిందండి. అక్కడికే మనకి విజయం సాధించామనుకున్నారు చాలామంది. 93 లక్షలు దిగిన తర్వాత అందులో మళ్ళీ ఇలా కాదు మేము డాక్యుమెంట్ పట్టుకొచ్చారు, ఈ డాక్యుమెంట్ పట్టుకొచ్చారు, అది పట్టుకొచ్చారు అన్నీ అయిన తర్వాత కొంతమంది పాస్పోర్ట్లు పట్టుకొస్తే, పాస్పోర్ట్ ఎలా చూడండి అసలు మనకి ఈ దేశంలో నేను పౌరుణ్ణి అని చెప్పడానికి ఎవరి దగ్గర డాక్యుమెంట్ లేదు, ఇవ్వలేదు కదా. కొన్ని దేశాలు ఇస్తారు, మన దేశంలో లేదు అది. పాస్పోర్ట్ ఎందుకు ఇస్తారంటే మనం ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు నేను భారత పౌరుణ్ణి అని ఇతర దేశాలకు చెప్పడానికి ఇస్తారు. మన దేశంలో ఎలక్షన్ కమిషన్ చెప్పడానికి కాదండి పాస్పోర్ట్. మన దేశంలో రామారావు గారి దగ్గరికి వెళ్ళి లేదా మా నరసింహారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నేను భారత పౌరుణ్ణి అని చెప్పి నా పాస్పోర్ట్ తీసాలకు చూపించరండి. నేను వేరే దేశం వెళ్ళి అనుకోండి, అక్కడ హోటల్లో పాస్పోర్ట్ చూపిస్తారు, నువ్వు ఇక్కడి నుంచి వచ్చావని, అంతే కదండి. సో పాస్పోర్ట్ కాదండి, పాస్పోర్ట్ కానీ మరొకటి కానీ చూపించారనుకోండి, అది కాదు. అందులో పేర్లు, బర్త్ సర్టిఫికెట్, అదే బర్త్ సర్టిఫికెట్లో మరి చాలామందికి బర్త్ సర్టిఫికెట్ ఉండదు అనుకోండి, నాకు ఉంది కానీ నా పేరు లేదండి, అందులో నా పేరు ఉండదండి, మా నాన్న పేరు మా అమ్మ పేరు ఉంటుంది, వాళ్ళకి సంతానం అని రాస్తారు తప్ప అప్పుడే పేరు కూడా పెట్టరు కదండి. అంచేది బర్త్ సర్టిఫికెట్ ఉండదు. ఇట్లాగా
రకరకాల డాక్యుమెంట్స్ అని చెప్పారు. ఏ డాక్యుమెంట్ కూడా యాక్చువల్లీ ఇతమిద్ధంగా ఇదే ఖచ్చితంగా నువ్వు ఇక్కడ వాడేవి, ఇక్కడే పుట్టావు, ఇక్కడే పెరిగేవు, ఇక్కడే ఉన్నావు, నీ తాతలు ఇక్కడే ఉన్నారు, నీ ముత్తాతలు ఇక్కడే ఉన్నారు, నీ ఎక్కడే చెప్పేది ఏమీ ఉండదండి. అయినా కూడా మొత్తానికి కింద మీద పడుతున్నారండి. డాక్యుమెంట్ లేని వాళ్ళు ఉన్నారు, డాక్యుమెంట్ ఎక్కడ ఎలా ఉంటాయో తెలియని వాళ్ళు ఉన్నారు. ఇందాక మన రామారావు గారు చెప్పారు, ఆయన గురజాడ గారి మనవడి దగ్గరికి వెళ్తే ఎక్కడో భూషణంలో ఉన్నాయి, ఎక్కడో టంకుపెట్టలో చూడాలన్నాడు. అలా చూడాలన్నట్టు పోయి ఉంటారు, ఎవరికి కనపడవద్దు, ఉండదు అక్కడ. ఇంత లాజికల్ డిస్క్రిపెన్సీ ఉంది. తర్వాత కొంతమంది ఎలాగో కింద మీద మొత్తాన్ని ప్రూవ్ చేసుకున్నారండి. అందులో దగ్గర 34 లక్షల మంది మిగిలిపోయారండి. అది కూడా లేకుండా. ఎందుకు మిగిలిపోయారంటే లేక కాదు, టైం అయిపోయి వాళ్ళు ఇంకా చేయలేకుండా ఉన్నప్పుడు మేము ఎలక్ట్రల్ లిస్ట్ని, ఓటర్ లిస్ట్ ఫ్రీజ్ చేసాము అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటించేసిందండి. ప్రకటించేసి షెడ్యూల్ ప్రకటించింది ఓటింగ్కి, ఎలక్షన్కి, పోలింగ్కి. అప్పుడు వీళ్ళందరూ ఏమైపోవాలి గగ్గోలు పెడితే మమ్మల్ని కొంతమంది పిలిచి కలకత్తాలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నారండి. నేను, ప్రశాంత్ భూషణ్ గారు, యోగేంద్ర యాదవ్ గారు, ఇంకా 4-5 పెద్ద వాళ్ళందరూ కలిసి, వాళ్ళతో కలిసి నేను కూడా, మేమంతా కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సుప్రీంకోర్టుకి ఒక అప్పీల్ చేశామండి. ఏమైనా అప్పీల్ చేశామంటే, మీకు 142 అధికరణం కింద ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉన్నాయి. ఒకళ్ళు కేసు ఆర్గ్యూ చేసినప్పుడు ఆ ఆర్గ్యుమెంట్లో దీనికి సంబంధించినటువంటిది బలంగా లేకపోయినా కూడా మీకు జడ్జిలుగా ఇది బలమైనటువంటిది, దీని వెనకాల న్యాయం ఉంది అని అనిపిస్తే 142 సెక్షన్ కింద, ఆర్టికల్ కింద, కాన్స్టిట్యూషన్లో 142 ఆర్టికల్ కింద సుప్రీంకోర్టు ఎక్స్ట్రాడినరీ పవర్ యూజ్ చేసి న్యాయం చేయించండి. పరకాల ప్రభాకర్ ఇచ్చినటువంటి ప్లీ అందులో పసలేకపోయినా జడ్జి బెంచ్లో కూర్చున్నట్టు ఉండరు. లేదు ఇతను చెప్తున్న దాంట్లో అతను సరిగ్గా ఆర్గ్యూ చేయలేకపోయాడు, కానీ అతను లాయర్ సరిగ్గా పెట్టుకోలేకపోయాడు, కానీ అతను చెప్పే దాంట్లో, అడిగే దాంట్లో న్యాయం ఉందని కనుక తోస్తే వాళ్ళు ఇవ్వచ్చండి. అలాగ ఇవ్వండి, వాళ్ళకి టైం ఇవ్వండి అని మేమందరం కూడా అప్పీల్ చేసేవాడి వేళ కలకత్తా నుంచి. మా మాట విన్నారని నేను చెప్పను, కానీ ఎందుకు ఆ మర్నాడు 142 కింద ఎడ్యుకేషన్ సెంటర్లు పెట్టారండి సుప్రీంకోర్టు. అనుకున్నాం, ఇది నా 8 సైజు అయితే 7 సైజు వేసుకుని ఇప్పినట్టుగా వచ్చింది అనుకున్నాను నా వేళ. కానీ ఏం జరిగిందంటే, వాళ్ళు ఏమన్నారు, పోలింగ్కి ఒక రోజు ముందు రెండు దశల పోలింగ్. అక్కడ ఒక దశ పోలింగు 24 ఏదో 22 వరకు, ఇంకో దశ పోలింగ్ 25, 23 వరకు ఏదో చేయొచ్చని అన్నారండి. అంతవరకు కూడా మీరు వీళ్ళని ఎడ్యుకేట్ చేసి అర్హులు అనేటువంటి వాళ్ళని మీరు ఓటర్లుగా ఖరారు చేయొచ్చు అన్నారండి, ప్రకటించవచ్చు అన్నారండి. వాళ్ళు ఓటు హక్కు వినియోగించేటువంటి వెసులుబాటు కలగజేయచ్చు అన్నారండి. చేయొచ్చనంటే లక్షలాది మంది, 34 లక్షల మంది అండి, వాళ్ళందరూ 14 ఎడ్యుకేషన్ సెంటర్లను వేల కొద్దీ డాక్యుమెంట్లు పట్టుకుని, జిరాక్సులు తీయించుకుని, ఆ వేళ పనులు మానేసుకుని, కూలీ నాలి మానేసుకుని, అవన్నీ పట్టుకుని పిల్లల్ని సంకలో వేసుకుని వచ్చి నిలబడ్డారండి. మండు టెండలండి, మంచి వేసవి, మంచినీళ్ళు లేవండి. వాళ్ళందరూ అక్కడ నుంచుని విసిగి వేసారిపోయి లోపలికి వెళ్ళనివ్వరండి. 27 లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకుని రెడీగా ఉంటే 28 లక్షలు. రామారావు గారు ఎంతమంది తేల్చారో తెలుసా అండి? 1006 మంది తేల్చారండి, అవుట్ ఆఫ్ 27 lakhs. సో సుప్రీంకోర్టు మూసుకుపోయిందా? సుప్రీంకోర్టు ఏం మాట్లాడలేదే, వీళ్ళు ఇవ్వలేదే. వాళ్ళు 142 కింద ఇవ్వమని చెప్పినా కూడా ఇవ్వలేదండి. వాళ్ళు విచారించినవి కేవలం 1500 లోపండి. 28 లక్షలు 27 లక్షల మంది అప్లికేషన్ పెట్టుకోవడానికి రెడీగా ఉంటే వాళ్ళు విచారించినవి 1200 లోపండి. ఇది జరిగిందండి. ఇది జరిగిన తర్వాత నేను ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి చెప్తాను మీరు అడిగిన దానికి. బెంగాలీగా ఏమంటే అంత అయిన తర్వాత 27 లక్షల మంది. ఇప్పుడు మిగతా వాళ్ళు అర్హులా అనర్హులా అనేది పక్కన పెడదాం కాసేపు, తీశారు. కొంతమంది అర్హులు కావచ్చు, కొంతమంది అనర్హులు కావచ్చు.
అనుకుందాం. కానీ వీళ్ళు అర్హులు అనర్హులు నిజంగా నిర్ధారించకుండా వీళ్ళు ఓటు తీశారు కదా, వీళ్ళు ఓటు చేయనివ్వలేదు కదా. ఇది ఏమి న్యాయం అంటే అసలు అలాగా అర్హులో కాదో నిర్ధారించకుండా ఓటు వేయనివ్వకుండా చేసినటువంటి ఎన్నిక అది ఎన్నిక. ఆ ఎన్నిక అయిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వమా అడగాలి కదండి. ఒక్క రాజకీయ పార్టీ అడిగిందండి? బీహార్లో జరిగింది కదా, అడిగారా అండి? అడగలేదు. బెంగాల్లో జరిగిందండి, అడిగారా? అడగలేదండి. బెంగాల్లో మమతా బెనర్జీ సొంత నియోజకవర్గంలో ఆవిడ 7,320 7,230 ఓట్లతో ఓడిపోయారండి. ఆ నియోజకవర్గంలో తొలగించబడినటువంటి ఓటర్ల సంఖ్య 51,000 అండి. తమిళనాడులో అంత క్యాడర్ బేస్ పార్టీ అంటారే, తమిళనాడులో స్టాలిన్ నియోజకవర్గంలో తొలగించబడిన ఓటర్ల సంఖ్య 1,00,000 అండి, 1,00,000. అయినా కూడా మేము నెగ్గేస్తాం, మా పర్వాలేదు అనుకుంటే మనం ఏం చేస్తామండి? మరి అంత కాకలు తీరినటువంటి యోధులు వీళ్ళందరూ, వాళ్ళకి మనం చెప్పగలమా? అయింది. మనకు బెంగాల్లో ఏం జరిగింది, బీహార్లో ఏం జరిగింది, తమిళనాడులో ఏం జరిగింది, కేరళలో ఏం జరిగింది మనం మాట్లాడుకుంటున్నాం. పత్రికలు రాస్తున్నాయి. కొంతమంది మాట్లాడారు, కొంతమంది మాట్లాడలేదు, కొంతమంది ఎన్నికల వరకు మాట్లాడారు. ఎన్నికల తర్వాత వీళ్ళ గురించి పట్టించుకునే నాదులే లేడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత బీహార్లో 63 లక్షల మంది వాళ్ళ ఫేట్ ఏంటి, బెంగాల్లో 93 లక్షల మంది వాళ్ళ గొడవ ఏంటి, తమిళనాడులో 97 లక్షల మంది వాళ్ళ గొడవ ఏంటి, కేరళలో 24 లక్షల మంది వాళ్ళ గొడవ ఏంటి? వాళ్ళు పట్టించుకునే నాదులు ఎవరు లేరు వాళ్ళు. అంతేకాదండి, ఉత్తరప్రదేశ్లో 2,83,00,000 మందిని ఓటర్ లిస్ట్ నుంచి తొలగించారండి. 2,83,00,000 పీపుల్ వర్ డిలీటెడ్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ ఓటర్స్ లిస్ట్ బికాస్ దేర్ ఈజ్ నో ఎలక్షన్ దేర్. మనం మాట్లాడిన దాని గురించి పేపర్లు మాట్లాడవు, రాజకీయ నాయకులు మాట్లాడరు, రాజకీయ పక్షాలు మాట్లాడరు, టెలివిజన్లో మాట్లాడవు, సోషల్ మీడియా మాట్లాడదు, పబ్లిక్ ఇంటలెక్చువల్స్ మాట్లాడరు, ఎవరు మాట్లాడరు. ఎన్నికలు లేకపోతే అసలు వీళ్ళ గురించి మాట్లాడేవాళ్ళే లేరండి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ 63 లక్షల మందిని, 93 లక్షల మంది, 97 లక్షల మంది, 24 లక్షల మందిని పట్టించుకునేవాడే లేడండి. అసలు నేను పెద్దలతో ఏదో కూడా చెప్పాను, ప్రతి రాష్ట్రంలోనూ తొలగించబడినటువంటి ఓటర్ల సంఘాలు పెట్టండి. అది ఈ రాష్ట్ర సంఘాలని కలిపి ఒక జాతీయ స్థాయిలో ఒక నేషనల్ అసోసియేషన్ పెట్టండి. మమ్మల్ని తొలగించారు, మా గొడవ ఏంటి అని అడిగేటువంటి వాయిస్ ఇవ్వండి వాళ్ళకి. ఇదండి జరిగింది బెంగాల్లో. సార్, డీలిమిటేషన్ రిలేటెడ్ అస్సాంలో జరిగిన జెరీమాండరింగ్ ఇష్యూ మీద జెరీమాండరింగ్ అని చెప్పేసి కొత్త పద్ధతిలో వాళ్ళు చేశారని చెప్తున్నారు. అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. చెప్పాను కదండి, అంటే వాళ్ళు కావలసినటువంటి సముదాయాలన్నింటినీ ఒక పట్టుక తీసుకొచ్చి, ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఈ వీధి ఉందనుకుందాం, ఈ వీధి పక్క వీధి, ఈ వీధి పక్క వీధి మామూలుగా ఒక నియోజకవర్గంలో ఉంటాయి. కానీ ఈ వీధిలో నాకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు, పక్క వీధిలో నాకు కావాల్సిన వాళ్ళు లేరు. అప్పుడు ఏం చేయాలి? ఇది పట్టుకెళ్ళి కంకిపాళ్ళు కలుపుతాం. ఇది ఒకటే, ఈ వీధిని కంకిపాళ్ళు కలుపుతానండి. కాదని ఎవడున్నాడండి? ఎవడు మాట్లాడలేదు. మీకు అస్సాంలో అదే ఉంది నరసింహారెడ్డి గారు. అస్సాంలో మీరు ఆశ్చర్యపోతారు, ఇక్కడ ఉంటుందండి, ఇక్కడ ఒకటి ఉంటుందండి, దీనికి మధ్యలో అంతా వేరే నియోజకవర్గం ఉంటుందండి. ఇది అంటే బూత్ వారీగా కూడా చేశారండి. అంత లోతుగా, అంటే ఇందా చెప్పానే నియోజకవర్గం స్వరూపం ఎలా ఉంటుందని మ్యాప్ పెట్టుకుంటే మీరు నీళ్ళు అలా కింద ఒలకపోస్తే ఎలా పాకుతుంది చూడండి, చుక్కలుగా. అట్లా నియోజకవర్గాలు తీర్చిదిద్దుతున్నారండి. ఆ నియోజకవర్గాలు డీలిమిటేషన్ దయచేసి ఇదేదో నెంబర్లు మాత్రమే అనుకుంటున్నారేమో, కాదు. It won't be confined to making 543 into 600 or 800. No. In addition to that, దీని స్వరూపాలు మార్చేటటువంటి ప్రమాదం కూడా ఉంది. ఆ ప్రమాదాన్ని గమనించకుండా కేవలం నంబర్లే ఏదో తెలిసి తెలియకుండా 50% అందరికి ఇచ్చేస్తారు, మనకు కూడా 50% వస్తుంది, వాళ్ళకి 50%, మనకి 50% మాత్రం
మనం చాలా పెద్ద ప్రమాదంలోకి వెళ్ళిపోతాం.